దేవుడు మరి ఈరోజు ఏమని మాట్లాడాలనుకుంటున్నారంటే, దేవుడు ఆనందించినప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు, దేవుళ్ళనే మనం ఆనందించినప్పుడు ఎటువంటి శోధన, ఎటువంటి శ్రమలు, ఏ పరిస్థితులు ఉన్నా సరే దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు తెలియజేయాలి తప్ప, దేవుళ్ళు ఆనందం అనేది దేవునితో సన్నిహితమైన సంబంధం వల్లే ఆనందం కలుగుతుంది అనమాట. కాబట్టి ఆ పాట పాడుకుంటూ మరి దేవుని మహిమపరచుకుందాం.
దేవుల్లో ఆనందం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ మనం ఫిలిప్పి 4:4 ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్తున్నారు. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, ఒకసారి ఆనందం, ఒకసారి దుఃఖం, అన్నీ కూడా ప్రతి ఒక్క మనిషికి మతం కులం భేదం లేకుండా అందరికీ వస్తాయి. కాబట్టి దేవుళ్ళు ఆనందించమని చెప్తున్నారు. అలా ఆనందించాలి అని అంటే ఎలా ఉండాలంట? నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన పట్టుదల కలిగి ఉండమంటున్నారు. శ్రమయందు ఓర్చుకోవాలి. ఇప్పుడు ఏదైనా మనం మంచి పని చేయాలంటే కొన్ని ఆటంకాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. మరి దేవుని పిల్లలు కనడానికేంటి, శారీరకంగా కనడానికేంటి, కానీ శ్రమలు వస్తాయి. ఒకరు దేవుని బిడ్డగా మారడానికి కూడా శ్రమలు వస్తాయి. అలాగే గర్భఫలం అనేది దేవుడు ఇచ్చిన బహుమానం కాబట్టి ఆ బహుమానము రావడానికి దుష్టుడికి ఇష్టపడదు కాబట్టి శ్రమ వస్తుంది. కాబట్టి నిరీక్షణ గలవారే, నిరీక్షణ అనేది దేవుని ఆత్మను పొందుకున్నాక వచ్చే ఆత్మీయ ఫలములో ఒక తొన లాంటిది. అది గలతీ 5:22 ఉంది. ఆత్మ ఫలము ఏదనగా అని ప్రేమ, సంతోషము, సమాధానం అని చెప్పి అందులో 9 తొనలు ఉంటాయి. ఆ ఫలములో అందులో నిరీక్షణ ఒకటి. అయితే రోమా 12:12 మరి పౌలు గారు చెప్తున్నారు ఏంటంటే, నిరీక్షణ గలవారై
నిరీక్షణ కలిగి ఉండాలి. ఓర్పు వెంటనే పనులు అయిపోదు, వెంటనే డెలివరీ అయిపోదు, ఎంతో ప్రసవ వేదన పడాలి. అలాగే శారీరకంగా ఎంతో ప్రసవ వేదన పడాలి. ఆ 9వ నెల వచ్చే వరకు కూడా ఎంతో ప్రసవ వేదన అనేది మనిషికి ఎలాగైతే ఉంటుందో అలాగే ఒక మనిషిని మార్చడానికి సేవకులకి, మరి శిష్యులుగా సేవకుల శిష్యులుగా ఉన్నవారికి, మరి ఆ విశ్వాసులకి ఏంటంటే ఒక భారం ఉంది. దాన్ని సంఘం అంటారు. సంఘ క్షేమమే నాకు ప్రాణము అని మనం పాడుతున్నాం. దాంట్లో ఓర్పు అనేది అవసరం. నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల అనేది ఉండాలి. ఏదో ఒకసారి ప్రార్థన చేసి వదిలేయడం కాదు. వాళ్ళ దుష్టాత్మలు దూరినప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినరు. వాళ్ళు ఇష్టం వచ్చిన చోట్ల ఉంటారు, ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఆ సంఘాన్ని స్థిరంగా ఉండాలని మనం పాట పాడుకున్నాము. సంఘంలో స్థిరంగా ఉండాలి. సియోనికి వెళ్ళే వరకు కూడా సంఘంలో స్థిరంగా ఉండాలి. అది ప్రకటన 3వ అధ్యాయము 10-11 వచనాలు ఉంటుంది. 9, 10, 11 వచనాలు ఉంటుంది. వారిని ఆ ఓర్పుతో ఎప్పుడైతే వాక్యం అనే దేవుడికి లోపడతారో, అంగీకరిస్తారో, అలా నిరీక్షిస్తారో, వాళ్ళ శోధన కాలం అంటే దేవుని రాజ్యానికి వెళ్ళకుండా నరకానికి పట్టుకుపోయే సాధారణమైన శోధన ఆ కాలం ఒకటి వస్తుంది. దానికి ముందు అనేకమైన యుద్ధాలు, మరి కరోనా లాంటి తెగుళ్ళు, అనేకమైన శ్రమలు కుటుంబాల్లోని, సంఘంలో, దేశంలో వస్తున్నాయి. అది గమనించుకొని ఎల్లప్పుడూ దేవుని మీద ఆనందిస్తూ ఉండాలంట. మరల చెప్పుతున్న ఆనందించండి అంటున్నారు. మొన్న ఈ ఫస్ట్ తారీఖుకి ఛత్తీస్గఢ్లో మన మణిపూర్లో ఎలాగైతే జరిగిందో అలా చేస్తామని మరి సవాలు చేశారు. వాళ్ళందరూ కూడా ఈ ఎలాంటి ప్రార్థన మేము చేసినప్పుడు దేవుడు అక్కడ జయించాడు. అలాగా అది చాలా మంచి ఎగ్జాంపుల్. అలాగా దేవుడు శోధన జయించేవాడు ధన్యుడు అని ఉంది వాక్యం. వాళ్ళకి జీవకిరీటం ఇస్తాను అంటున్నాడు. మొదలుగా ప్రకటన 2:10 అంతవరకు సహించేవాడే రక్షణ పొందుకుంటాడు అని ఉంది వాక్యం. కాబట్టి మన రక్షణను ఆ విధంగా కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా ఆనందిస్తుంది. ఎప్పుడైతే మనం దుఃఖపడతామో దుష్టుడు మనుషుల్లో ఉండి చాలా సంతోషిస్తాడు, గంతులు వేస్తాడు. ఓహో, నేను వేసిన వల్ల వీడు బాగానే పడ్డాడు, చక్కగా ఆనందిస్తున్నాడు, నాలో ఆనందిస్తున్నాడు. దేవుళ్ళో ఆనందించడం మానేసి నాలో ఎంజాయ్ చేస్తాడని తాగుడు ఏంటి, లేకపోతే చెడు వ్యసనాలు ఏంటి, లేకపోతే ఈ టిక్టాక్లు, ఈ సెల్ ఫోన్లు ఇవి చూసుకొని అందులో ఆనందంలో పడేస్తాడు. అవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయి? నరకానికి. శోధన కాలం అనమాట అది. ఆ శోధన కాలంలో మిమ్మల్ని దాస్తారంటున్నాడు. ఆయన రెక్కల కింద దాచి ఇహలోకంలో పరలోకానికి తీసుకెళ్తాడు యుగాలు ఆయనతో ఉండడానికి. కాబట్టి ఆనందము మనం ఎవరిలో ఆనందిస్తున్నాము అని ఆలోచించాలి. అలాగే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదు నిత్యం ఆయన కీర్తన నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించదరు. దీన హృదయంలో దేవుడు నివసిస్తాడు. కాబట్టి దీనులు మాత్రమే సంతోషిస్తారు. మనం ఆనందంగా ఉండి ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండి అలాగా మన నోరు ఆ నిత్యం ఆయన కీర్తిని నోట, ఆ కీర్తి మన నోట నుండి వస్తుంది అనమాట. దేవుని యొక్క మహిమ మన నోట నుండి వస్తుంది. మహిమ ఆ నోట నుండి వచ్చి మహిమ కార్యాలు ఎవరైతే అలాగా ఆనందిస్తారో, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో వాళ్ళ నోట నుండి దేవుడు మాటలే పలుకుననుంది యోహాను 3వ అధ్యాయంలో. వారు కొరత లేని ఆత్మతో నింపబడి ఉంటారు, వాళ్ళ దేవుడు మాటలే పలుకుతారు అని చెప్తుంది. కాబట్టి అలాగా ఆ విధంగా ఆ మాటలు పలుకుతున్నప్పుడు అంట యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని దేవుడు నాకున్నాడు అని మనం అలా చెప్తున్నప్పుడు యెహోవాను బట్టి మనం అలా అతిశయిస్తూ ధైర్యంగా ఉండి ఆనందిస్తూ పాటలు పాడుతూ మరి తండ్రి చిత్తాన్ని ఆ విధంగా నెరవేరుస్తున్నప్పుడు, అటువంటి ప్రసవ వేదనని ఆనందంగా అంగీకరిస్తున్నప్పుడు ఆ శ్రమయందుంటే నాకు మేలాయన అంటున్నాడు దావీదు భక్తుడు. శ్రమ దినాలు నెలకు ముంగిన చేతగాన వాడు నవ్వుతుడు అంటున్నాడు దావీదు భక్తుడు. కాబట్టి అలాగా పాటలు పాడాడు ఆయన. అలాగా ఆనందంతో మనం సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడతారు. దుఃఖముతో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? దుఃఖముతో ఉన్నప్పుడు కన్నీరు వస్తుంది. కాబట్టి
యెహోవాను బట్టి నేను ఆశ్రయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించదురు. దీనులు ఏం చేస్తారంట? దాన్ని విని సంతోషిస్తారు. మనం ఆ దీన హృదయంతో చాలా మంది దేవుడు అంటే నమ్మకంగా ఉంటారు. వాళ్ళ వాక్యం తిరిగిపోయినా మన మాట వినాలని ఆశపడతారు. అలాంటప్పుడు మనమే సంతోషంగా ఉండకుండా, నిరీక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా మన సంఘం ఎలాగా లెక్కకు విస్తరిస్తారని ఆలోచిస్తున్నారు. దైవజనమ ఒకసారి ఆలోచించండి. మరి అపోస్తలుల గారు 16:5 సంఘములంట విశ్వాసం ద్వారానే లెక్కకు విస్తరిస్తాయని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నిధిస్తూ ఉండాలట. నిత్యం ఆయన కీర్తి అంటే ఆయన మహిమపరిచేవారుగా ఉండాలి. ఆయనకి మంచి పేరు తెచ్చేవారుగా ఉండాలి. ఆనందిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ పట్ల ఒక కార్యం చేస్తున్నారు. ఎప్పుడు కూడా నాకు ఏం లేదు, ఏం జరిగింది, దేవుడు ఏం చేశాడు, నాకు సంఘం ఏం చేసింది, సేవకులు ఏం చేశారు అని సాతానుడు వాళ్ళ మీద దృష్టి నుంచి ఆలోచన చెప్తుంటాడు. ఎందుకంటే వాళ్ళు మోకరించరు, తండ్రి చిత్తం ఏంటో తెలుసుకోరు, వాక్యానికి లోబడకుండా ఎక్కడ చర్చ దొరికితే అందులో దూరిపోతారు. ఒకసారి ఆలోచించండి. తల్లి కన్నీ పెంచిన తర్వాత మీకోసం ప్రార్థన చేసి కన్నీరు కాల్చి మరి మీకు బాప్తిసం ఇచ్చిన వాళ్ళు ఆ కన్నీరు కాలుస్తున్నప్పుడు నీకు ఎక్కడ అమ్మ ఉన్నదో అక్కడ దూరిపోతే అమ్మకు తెలుసుగా నేను వేడి తింటావు, నీకు ఎక్కడ నొప్పి వస్తుందో, ఏ ప్రాబ్లమ్స్ లో నువ్వు బాధపడతావు, కనీ పెంచిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ పక్కింటి అమ్మ దగ్గరికి దూరిపోయి అమ్మ అంటే ఆవిడ ఆ టైంకి ఏదో నీకు మెతుకులు పాడేస్తుంది. అంతేగాని నేను ఉంచుకోదు, నీకోసం ప్రార్థన చేయలేదు, ఎందుకంటే నేను కనలేదు కాబట్టి. అది గమనించుకొని ఏంటంటే దేవుడి దగ్గర ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే మీకోసం కన్నీరు కాలుస్తున్నారో వాళ్ళ విషయంలో మీరు సరిగ్గా ఉంటేనే దేవుడు ఆనందిస్తాడట. దేవుడు వెంటనే వాళ్ళని బట్టి ఆ దీనులు అలాగ దీన మనసుతో ఉంటే యెహోవాను బట్టి అలాగ అతిశయించాలి. అంతేగాని దేవుడి మీద నిందలు, సేవకుల మీద నిందలు, మీరు తప్పులు చేసి, మీరు అవిధేయత చూపించి, తిరుగుబాటు స్వభావంతో దుష్టుడు మాకు ఆలోచన చెప్తున్నాడు, నడవలసిన వాడి బోధించేస్తున్నాడు. ఎందుకంటే మేము పరిశుద్ధాత్మ పొందుకోవాలి. రోజు పరిశుద్ధాత్మలో ఆనందించాలి. మరలా చెప్పుదని మీరు ఆనందించండి అంటున్నాడు. అందుకే ఏ ఆనందం అది? లోకానుసారమైన ఆనందం కాదు, అది పరిశుద్ధాత్మ మీద ఆనందం. ఆహారము పానము కాదు. పరలోక రాజ్యం అంటే ఆహారము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ ఆనందమే ఉందని రోమపత్రికలో ఉంది. కాబట్టి ఏ ఆనందంలో ఉన్నారో అది ప్రియ సంగమా, సార్వత్రిక సంగమా చెక్ చేసుకోమని దేవుడు చెప్తున్నారు. నువ్వు ఏ ఆనందంలో నువ్వు మునిగి తేలుతున్నావు, దేవుడు వేకువజామునే ప్రార్థన చేయమంటున్నారు. వేకువజామునే లేగలుగుతున్నావా? నీ రాజ్యాన్ని కట్టుకోవడానికే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ఉచితమని అదే క్షమతలో ఉంటున్నావా 24 గంటలు? అలా ఉన్నప్పుడు ఆ దేవుడు ఆ మేఘాల మీద వస్తానంటున్నాడు. ఆ మేఘం అంటే నీరు. ఆ నీరు అనే కన్నీరు, నీకు కన్నీటి ప్రార్థన ఉండాలి. నీ ఇంటి కోసం కన్నీరు ప్రార్థన ఉండాలి. అంచెదినాల్లో ప్రతి మోకాలు ఒగుతుంది, ప్రతి నోరు కూడా ఆయన నామాన్ని మహిమపరుస్తుందని ఉంది. మరి ఏ నోరు కలిగి ఉన్నావు? నువ్వు ఆహారం ఏం తిందుమా, ఏం త్రాగుదమా, ఏం భుజమా ఆ చెట్లతో నీ రాజ్యాన్ని కట్టుకుంటూ అన్ని జనులాగా ఉన్నావా? దేవుడు నమ్ముకుంటూ దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు ఏం చేశాడు, నాకు సేవకులు ఏం చేశారు అని నువ్వు చేసిన తప్పులు వాళ్ళ మీద నువ్వు మోపుతున్నప్పుడు ప్రతిదీ కూడా జీవగ్రంథంలో దేవుడు రాసి వచ్చారు. అవన్నీ కూడా తీర్పులో లెక్క అడుగుతాడు దేవుడు. ఆ లెక్క ఒకటి ఉంది. ఎవరు ఏది చేశారో దాని లెక్క ఒకటి ఉంది. తీర్పు దినాల్లో మనం ఆ తీర్పులు ఎన్ని రకాలు, 7 రకాల తీర్పుల కోసం చెప్పుకున్నాం. మనం ఆ 7 రకాల తీర్పుల్లో ఎవరెవరికి ఎలాగే ఎప్పుడు జరుగుతాయి అన్ని తెలుసుకొని కూడా తప్పు చేసిన వాళ్ళు, అన్ని జనులు చేసిన తప్పులు, వాక్యం తెలియకుండా ఉన్న వాళ్ళు చేసిన తప్పులకి వేరేగా తీర్పులు ఉంటాయి. నీకు అన్నీ తెలుసుకుని కూడా నీ ఇంటిని రక్షించుకోకుండా, నీ సంఘం మీద బాధ్యత లేకుండా ఉన్న విషయాలన్నీ దేవుడు లెక్కడుగుతారు. అందుకనే దేవుడు యూట్యూబ్ ఛానల్ ఇచ్చారు. మీరు అవి చూసినప్పుడు మీకు ఆ డిస్క్రిప్షన్ లో మీరు ఏ బాధలో ఉన్నారో ఆ బాధకు తగినట్ల వాక్యము దేవుడు అనేక సార్లు పదే అనుక్షణము కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూ, దేవుడు సంఘం విషయంలో, దేవుని పిల్లలు, సంఘం అంటే ఏంటి? దేవుని పిల్లలు అన్నమాట. దేవునిది అది
రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన. అపోస్తలుల 20:28 రక్తం ఇచ్చుకునే సంఘం అది, మంద కాదది, దేవుడి సంఘం అది, దేవుడి ఇల్లు అది. అలా జ్ఞాపకం పెట్టుకుని దేవుడి యుగాలు దేవుని రాజ్యంలో ఉండాలని మమ్మల్ని అపాయింట్ చేశాడు దేవుడు. ఏ విషయంలో మేము పడిపోయి చెడిపోయి మా కుటుంబాలు ఉన్నప్పుడు దేవుడు లేవనెత్తి అటువంటి ఏరియాలో దర్శన పిలుపుతో అటువంటి ఏరియాలో మా కుటుంబాలు మేము రక్షించుకొని, దేవుడు అంతవరకు కూడా సొంత సంఘాలు ఇవ్వలేదు, స్థిరమైన సంఘం ఇవ్వలేదు. అనేకమైన సంఘాలు, 6 సంఘాలలో నేను పని చేశాక ఈ సంఘం ఇచ్చారు. 5 సంఘాల పని చేశాక ఈ సంఘం ఇచ్చారు. తర్వాత ఇంకొక 6 అప్పుడు 7వది, ఇది 6వది స్థిరపరిచాడు దేవుడు. అలా స్థిరమైన సంఘంగా ఎందుకు? మాట వినలేనందువల్ల. సేవకులు కుటుంబంలో ఉన్న దేవుని బిడ్డలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, మరి సంఘంలో ఉన్న ఆత్మీయ బిడ్డలు మాట వినలేనందువలన ఆ జరిగిన పరిస్థితి. లేకపోతే దేవుడు ఈ పాటికి లెక్కలు విస్తరించుంటే అయినా సరే సేవ ఆగకుండా దేవుడు నిలబెట్టాడు. మరి ఇంకొక దగ్గర కూడా దేవుడు వేగంలో దేవుడు అక్కడ కూడా సంఘాన్ని ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. లేకపోతే ఆ వాగ్దానాలు నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు మాట ఇచ్చి మాట తప్పని వాడు. ఎవరైతే నిలబడతారో వాళ్ళ జీవితాల్లో అద్భుత కార్యాలు చేయడానికి వారిని ఏర్పాటు చేసుకుని సంఘాన్ని కడుతున్నాడు. అందరూ కట్టేరు, అందరూ సంఘంలోకి రారు, అందరికీ దేవుడు ఛాన్స్ ఇవ్వడు. హెబ్రీ పత్రికలో ఉన్నది, అందరికీ విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి అర్హత ఉండదు. దేవుడు అర్హత కలిగిన వాళ్ళని సంఘం కట్టడానికి, సంఘంలో పని చేయడానికి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి అర్హత ఇస్తాడు. అది మాకు నేర్పించాడు దేవుడు. ఆ వాక్యంతో సహా మెసేజ్లు ఉన్నాయి, అవన్నీ మనం చెప్పుకున్నాం. కాబట్టి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించును. ఎప్పుడైతే అలా చేశారో ఎప్పుడు కూడా ఎటువంటి శ్రమ వచ్చినా, ఎవరు హాయి బాయ్ అన్నా, శరీరానుసారంగా ఉద్యోగాలు, కార్లు, స్వస్థతలు, మరి విడుదల వెంటనే ఏదొచ్చినా ఫోన్ కొడితే వెంటనే ప్రార్థన చేసిన విడుదల రావడం, అలాంటివన్నీ చూసి కూడా దేవుడు ప్రేమేంటో, సంఘం ప్రేమేంటో అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో మేము ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధిస్తాం. నిత్యం ఆయన కీర్తి, ఆయన మహిమను ప్రచురణ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. వారి క్రియలు చెప్పిన వారికి నేను జీతం సిద్ధపరిచి ఉంచాను అంటున్నాడు. ప్రకటన 22వ సంఘమా, ప్రతి ఒక్కరిని కూడా కుటుంబం కోసము, మరి సొంత సంఘము కోసము, మరి అన్ని సంఘాలు సార్వత్రిక సంఘము కోసం దేవుడు తీర్పులో ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. దేవుడు అందరికీ బాధ్యత ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఆ ఆనందం అనేది అప్పుడు వస్తుంది. అది పరలోక రాజ్యం కట్టడమే పరిశుద్ధాత్మ ఆనందం అనమాట. పరిశుద్ధాత్మను పొందుకోలేని ఈ విషయాలు అర్థం కావు. వాళ్ళు క్రీస్తు బండ మీద నిలబడలేరు. అది చేస్తారంటారు కానీ చేయలేరు, మాట మీద నిలబడలేరు. ఎందుకంటే క్రీస్తు బండ మీద కట్టబడలేదు. ఇసుకనే ఇల్లు కట్టుకుంటున్నారు, అది తుఫాను వస్తే అది ఎగిరిపోతుంది, అది పడిపోతుంది. అటువంటి ఇల్లు దేవుడు ఇవ్వలేదు. క్రీస్తు బండ మీద కట్టమని, దానికి పునాది రాళ్ళుగా ఉండమని దేవుడు సెలవిస్తున్నారు. దేని గురించి మీరు చింతపడద్దు అని చెప్తున్నారు. కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియచేయండి అంటారు. అది కృతజ్ఞతాపూర్వకంగా ఎందుకు తెలుస్తామంటే, అలా ఉంటామంటే, కృతజ్ఞత అనేది ఎవరిలో ఉంటుందంటే దేవుడితో మంచి సంబంధం కలిగిన వాళ్ళే అలా ఉండగలరు అనమాట. కృతజ్ఞత అనేది ఉంటుంది సేవకుల మీద, దేవుని మీద. దేవునితో ఒక సంబంధం అనమాట, అంటే ఇంటిమెసీ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి ఆ సంబంధము, ఎందుకంటే ఆ దగ్గర సంబంధము ఉన్న వాళ్ళకే ఆ ప్రేమ తెలుస్తుంది. క్రీస్తు దేవుని యొక్క శరీరము, సంఘం అనేది యేసు యొక్క శరీరము అని అర్థమవుతుంది వాడికి. కాబట్టి ఆ సంఘం కోసము దేవుడు ఎంతో ప్రార్థన చేశాడు. ఆ సంఘాలు కట్టడానికి 12 మంది అపోస్తుల్ని ఎంచుకోవడానికి దేవుడు ఎంతో ఉపవాసం ఉన్నాడు, ఎంతో కష్టపడ్డాడు. అలా కష్టపడి మేము సంపాదించుకున్నాం శిష్యుల్ని.
ఆయన ఆయన వెంబడి రండి, నేను నిన్ను మనుషుల పట్టు జాలరుగా చేస్తాను అన్నాడు ఆయన. అంటే వాళ్ళకు ఉన్నదంతా విడిచిపెట్టి వచ్చారు. మరి ఏసీ అలాగే విడిచిపెట్టి వచ్చాడు కదా, నేను కూడా అలాగే విడిచిపెట్టి వచ్చాను. నా ఉద్యోగాన్ని, నా కుటుంబాన్ని, నా ఊరిని, నేను నా ఆస్తిని అన్నీ విడిచిపెట్టి నేను వచ్చినందుకు నన్ను శిష్యుడిగా తయారు చేశాడు. దేవుని యొక్క శిష్యురాలుగా నన్ను తయారు చేసి నేను శిష్యుడిగా తయారు చేసే ఆ కృపను దేవుడు ఇచ్చాడు. దేవుడు నాకు స్తోత్రం. ఇది దేవుని యొక్క ప్రణాళిక. చెట్టుని చూపించే పళ్ళములోనిది కాదు సంఘం అంటే, అది దేవుడు చూపించి ఆయన నామంలో అద్భుతకార్యాలు మహత్కారాలు అన్నీ జరుగుతాయి. జనాలు అందరూ వస్తారు. కాబట్టి ఆ విధంగా ఉండకుండా దేవుడు ఏంటంటే భక్తి నేర్పించమని దేవుని అడిగినప్పుడే దేవుడు నాకు నేర్పించారు. నేను కూడా ముందు అలాగే ఉండేదాన్ని. ఏ చర్చినైనా చక్కగా ఆ చర్చి వాళ్ళ ప్రార్థన చేసుకోవడం, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోనే ప్రార్థన చేయడం, అంతేగాని ఒక దగ్గర ఆ క్రీస్తుల బండ మీద కట్టబడిన పరిస్థితులు నాకు లేవు. ఎప్పుడైతే నేను నష్టపోయానో ఆ విషయంలో, అప్పుడు దేవుడిని అడిగినప్పుడు దేవుడు నన్ను నిలబెట్టాడు, అలా నడిపించాడు. ఇలా శిష్యుడిగా చెయ్యాలని తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి నాకు తెలియదు. నా తల్లిదండ్రులు అలాగే నన్ను పెంచకపోయినా, ఎందుకంటే మనము ఎవరు క్రియలు చెప్పినా వారికి జీతం ఇస్తాడు. అదేంటి స్వర్గము నరకము. వాళ్ళు వినకపోయినా, పెంచినా పెంచకపోయినా భక్తి అనేది పర్సనల్. ఆ పర్సనల్ గా వెళ్తాం. ఎలాగైతే భోజనం తింటామో పర్సనల్ గా అమ్మ నాన్న తింటాం, మనకు ఆకలి తీరదు కదా, అలాగే మనం కూడా దేవునికి ఇష్టంగా ఉండి నడవాలి. అలా నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని రాజ్యం నేను రావాలి అంటే దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినాలి. ఆ మాటలు వినకుండా దుష్టుడు ఎన్నో ఆటంకాలు పెడతాడు. కాబట్టి ఇంటి దగ్గర బాగా ప్రార్థన చేసుకొని, ఈ వారం అంతా ప్రార్థన చేసుకుని దానికి సిద్ధపాటుగా వారంలో 2 రోజులు సిద్ధపాటు, 3వ రోజు ఆరాధనకి 2 రోజులు సిద్ధపాటు జరుగుతుంది. రోజు వేసే శరీరము రక్తము తీసుకొని కృపాసమాసం దగ్గర ఆ సిద్ధపాటు తీర్పు తీర్చుకుంటే తను తాను విమర్శించి కొనిన ఎడల తీర్పు పొందకపోదుము అని ఉంది. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో లాస్ట్ వచనాల్లో ఉంది. అలాగా రోజు కూడా సిద్ధపడితేనే దేవుని వాక్యము విద్య లేని పాములకు కూడా అర్థమవుతుంది అనమాట. విద్య అవసరం లేదు, చదివే అవసరం లేదు. మరి ఆనాడు మనుషులు బట్టి జాలరుగా మిమ్మల్ని చేస్తారు. 2 అడగానే వెంటనే లోబడ్డారు. మరి చదువులు ఉన్న వాళ్ళు లోబడరు. దేవుడికి తెలుసు. గర్వం, అహంకారం ఉంటుంది. చదువు, డబ్బు అన్నీ ఉన్నవాళ్ళు దేవుడిని వాడుకుంటారు, వదిలేస్తారు. సేవకులు వాడుకుంటారు, వదిలేస్తారు. మరి విద్య లేని పామరులు వాళ్ళని దేవుడు ఇచ్చారు. మాకు కూడా విద్య లేని పామరులే ఇచ్చాడు శిష్యులుగా. కాబట్టి ఆయన నా వెంబడి రండి అని చెప్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నారు? యేసయ్య నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్ల జాగ్రత్తగా చేతులని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలన విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. అన్ని విడిచిపెట్టి వచ్చారు. అందరూ ఆ విధంగా దేవుని దగ్గరికి రావాలంట. అలాగే మత్తయి 8:22 వచనంలో యేసు అతన్ని చూచి నన్ను వెంబడించము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్మని చెప్పాడు. మృతులను పాతి పెట్టుకుని, మృతులు అంటే ఎవరు? నేను మృతులకు దేవుడు కాను అంటున్నాడు ఆయన. నేను మృతులకు దేవుడు కాను అంటున్నాడు దేవుడు. ఆ వాక్యము మరి మీరు ఆ వాక్యము దేవుని దగ్గర, మరి వాక్యములో అది ఉంది, వాక్యము ఉంది. ఆ వాక్యం చూద్దాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 32వ వచనం ఉంది. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. ఎందుకు చెప్తున్నాడు ఆయన? మృతుల పునరుత్థానం గురించి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అని చెప్తున్నారు. ఆ సిచ్యుయేషన్ లో ఈ మాట చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ
వెంటనే వారు వలలను విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఎందుకు? దేవుని మాటలు విన్నారు. వినకపోతే ఎవరి లెక్కలో వస్తారు? మృతుల లెక్కలో వస్తారు. అంటే వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇంట్లో అంటారు కదా, ఏ పని చెప్పినా ఏదో సాకు చెప్తూ ఉంటారు. మళ్ళీ చేసిన వాళ్ళకే నువ్వు చేసేయచ్చు కదా అని మళ్ళీ పనులు అప్పచెప్తారు. మీరు ఆలోచించండి, ఇంట్లో మీరు ఎంత బాధపడుతున్నారో, మీ ఇంటిని కట్టుకోవడానికి, మీ రాజ్యాలు కట్టుకోవడానికి ఎంత ప్రయాసపడతారో. అలాంటిది దేవుని రాజ్యాన్ని మనం కలిసి కడదాం, ఇది వేసే శరీరంలో అవయవాలు అని చెప్తున్నప్పుడు, వాక్యం చూపించినప్పుడు కూడా అర్థమవకుండా, మాకు ఇంకా మా పిల్లోడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఉద్యోగంగా రాలేదు, పరీక్షలో వేడైపోతున్నాడు, మా అమ్మా నాన్న అలాగే ఉన్నారు, కారులో చర్చికి రాకుండా మాకు ఎక్కడ దగ్గర ఉందో అక్కడికే వెళ్ళిపోతాం, మీరే రండి, 3 గంటల ప్రయాణమైన మీరే రండి, మీకు బాధ్యత ఉంది, మీరు కన్నారు కాబట్టి మీకు బాధ్యత ఉంది అని తల్లిదండ్రులు బాధపడతారు, వదిలేరు. శరీర తల్లిదండ్రులు చాలా కన్నీరు పెడతారు వాళ్ళు పెట్టిన బాధలకి. మరి ఆత్మీయ తల్లి ఎంత బాధపడి మరి కన్నీరు కాలుస్తారు చెప్పండి. సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నామని ఆ లెక్కలో వెళ్ళిపోతారా? సౌలు చాలా మంది సేవకులు హింసించాడు, ఆ లెక్కలో వెళ్ళిపోతే మీకు మంచిదా? ఆలోచించండి. దేవుడు ఎంతగా ప్రేమిస్తూ దేవుడు అలా ప్రాణాలతో ఉన్నామంటే ఆ కీడికాలను కూడా ఏమి నెరవేరకుండా సేవకులు అయ్యో కీడికాలను ఏమి నెరవేరకూడదు ప్రభా, ఇంకా నేను ఆ చెట్టు కొట్టొద్దు, గొడ్డల దగ్గరే పెడతాడు, గొడ్డలు పెట్టాను దాన్ని నరికేస్తానని దేవుడు చెప్తుంటే సేవకులుగా కన్నీరు కాంచి వద్దు ప్రభా ఇంకా టైం ఇయ్యి, ఇంకా 1 సంవత్సరం టైం ఇయ్యు అని అడుగుతా ఉంటే మరి సేవకులని అన్నా దేవుడు అన్నా చులకనైపోయాయి. మరి అందుకే దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మృతులకు నేను దేవుడు కాను అంటున్నాడు. అంటే దేవుడు ఇచ్చిన పని, దేవుడు నీకు ఒక పని అప్ప చెప్పాడు, సంఘంలో శరీరంలో అవయవంగా నేను పెట్టి నీకు ఒక పని అప్ప చెప్పాడు. ప్రతి ఒక్క అవయవాన్ని సంఘంలో వేసే శిరసగా ఉండి మనకి ప్రతి ఒక్క అవయవంగా మనల్ని పెట్టినప్పుడు ఎవరి పని వాళ్ళే చేయాలి, వాళ్ళకి లెక్క దేవుడే అడుగుతాడు. ఇక్కడ దేవుడే చెప్తున్న మాట ఏంటంటే, నేను మృతులకు దేవుడు కాను అంటున్నాడు. అప్పుడు వెళ్ళి ఎక్కడ మొక్కితే, ఎక్కడ నువ్వు కాలు వేస్తే, ఎక్కడికి నువ్వు కాళ్ళు వెళ్ళిపోతాయో, నువ్వు పరిగెట్టుకొని పక్కనే చర్చిందని పరిగెట్టి పారిపోతే మరి వేసే మహిమనంతా విడిచిపెట్టి వచ్చాడు. నా పిలుపు దర్శనం ప్రకారము మరి ఆ దర్శనం అందరికీ వర్తిస్తుంది కదా, సంఘానికి ప్రతి ఒక్క సేవకుడి యొక్క దర్శనం ఆ విశ్వాసానికి వర్తిస్తుంది. వాళ్ళు చెయ్యాలి. ఆ సంఘం నుండి పెళ్ళికున్నంత సంఘంగా మరి ఆ మేఘం మీద దేవుడు తీసుకెళ్తాడు. ఆ మేఘమే కన్నీరు ప్రార్థన చెయ్యాలి. ఏ శోధన వచ్చినా, శోధన వస్తుంది కదా అని చెప్పి ఎక్కడైనా దేవుడు ఉన్నాడని వెళ్ళిపోతే నీకు తెలియదు. నువ్వు ఏ శోధనలో ఉన్నావో, ఏ విధంగా నీ కోసం కన్నీరు కాల్చితే నువ్వు రక్షించబడ్డావో, నీకు విడుదల వచ్చిందో, అనేకమైన విషయాల నుండి నీకు ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో దేవుడు మరి ఆ సంఘంలో నువ్వు బాప్తిసం తీసుకున్నాక నువ్వు ఎంతవరకు పని చేసావో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళ లెక్కలన్నీ దేవుని దగ్గర జీవ గ్రంథంలో ఉంటాయి. అవి నెరవేర్పు జరగాలని, అవన్నీ కూడా ఆ దేవుని రాజ్యానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మంచి కాకపోతే తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. జీతగాడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడట. అలా విడిచిపెట్టి వెళ్ళట్లేదు. చాలా మంది విడిచిపెట్టేశారు. కానీ విడిచిపెట్టకుండా ఈ సంఘం ఇదే ఏరియాలో పిలుపు దర్శనం అయితే ఇక్కడే నన్ను స్థిరపరిచాడు. ఎన్ని దిక్కులు నేను పని చేసిన రక్షణకు 25 సంవత్సరాలు దేవుడు సేవలో వాడుకొని స్థిరంగా ఎక్కడైతే నా పిలుపు దర్శనమో అక్కడే నాకు స్థిరంగా సంఘము దేవుడు ఇచ్చారంటే ఇది నేను ఆలోచించలేదు. నేను దుఃఖపడ్డాను, అలా వినకపోతే నేను ఏం చేస్తాను అనేసి. అంతేగాని నా దేవుడు తెలుసు కదా, వాక్యం తెలుసు, మంచి కాపరిగా నేను ఉన్నానని తెలుసు. ఆ వాక్యం మీద దేవుడు ఆ గొర్రెల కోసం ప్రాణం పెడతానని, గొర్రెలు దాని దొడ్డికి చేరితే అవి ఆ గూడు ఎక్కడ ఉన్నా గొర్రెలకు తెలియాలి. ఎక్కడ నువ్వు మేత వేసి నువ్వు బలంగా ఎదిగావో, ఎలాగ నేను మేళ మీద ఎక్కించుకొని నేను పెంచారో ఆ కాపరి, నేను కాపరిగా ఉండడం మానలేదు, ఘోరమైన దినాలు చూడడం నేను మానలేదు అంటున్నాడు ఆ దేవుడు. నాకు ఏ మాట చెప్పాడో అది మీకు కూడా వర్తిస్తుంది, సంఘానికి వర్తిస్తుంది. అది మీ కాపరికి ఏదైతే మీ పాస్టర్కి నాకు ఏ వాగ్దానాలు ఇచ్చారో, ఏ పిలుపు దర్శనం ఇచ్చారో అది
ఆత్మీయ పిల్లలు ఎక్కడ బాప్తీసాలు నా దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ ఆ వాగ్దానాలు వర్తిస్తాయి. నేను ఎక్కడ పనిచేస్తున్నా దీవుల్లో వస్తాయి. వస్తాయి కాబట్టి ఆ విధంగా కన్నీరు కార్చి దేవుని రాజ్యానికి మనం ప్రవేశించాలి. అనేకమైన శ్రమల గుండా మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఇరుకు మార్గం ఇది, విశాల మార్గం కాదు. ఆ మాటలన్నీ మనం చెప్పుకున్నాం. ఆ మేఘాల మీద దేవుడు వస్తున్నారట. మరి దేవుని రాజ్యానికి వెళ్తారా వద్దా అని ఆలోచించుకోవాలి. కన్నీటి ప్రార్థన, నీరు అంటే కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, వాక్యము, నీరు. ఆ గొర్రెలు ఆ నీరు తాగడానికి రావాలి. కాపరి స్వరం, గొర్రెలు కాపరి స్వరం వింటాయట. ఎవరి స్వరం వినడానికి పరిగెత్తలేని కాపరి స్వరం పక్కన పెట్టి ఆలోచించండి. అలాగే మీ ఇంట్లోని భర్త కానీ పిల్లలు కానీ మాట వినకుండా వెళ్ళిపోతుంటే మీకు ఎలా ఉంటుంది? మీకు చక్కటి వాక్యంలో సిద్ధపరిచి దేవుడు ఇక్కడ మాట్లాడతాడు. మీకు అవసరమైన వాక్యం ఇక్కడ బుద్ధిమంతుగా దాసినప్పుడు టైం టు టైం వాక్యం చెప్తారు. ఏ సమస్యలు ఉంటారో ఆ సమస్య తగ్గట్టు వాక్యం చెప్పి అలా ప్రార్థన చేస్తే వెంటనే విడుదల వస్తుంది. అటువంటి వాక్యము బుద్ధిమంతుడైన దాసుడు అటువంటి వాక్యం చెప్తాడని మరి మత్తయి 24లో ఉంది. ఆ బుద్ధిమంతుడైన దాసుడు మనం ప్రేమిస్తూ పందులు పట్టు తింటున్నా సరే నా ఇంట్లో ఎంతో మంచి ఆహారం ఉందని తప్పిపోయిన కుమారుడు ఎలా వచ్చాడో అలా వస్తే కౌగిలించుకోవడానికి ఆ కాపరిలాగా మరి మీకోసం వేరు చేస్తున్నాడు. మరి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు కాపరి ఏదైనా చేయగలరా? ఆ తోటకి తిరుగుతుంటే దానికోసం వెతుకుతుంటే అది దొరికిన తర్వాత కూడా ఇంకా ఆ చుట్టుపక్కల ఏది పడితే అది మేకలను వేసేస్తుంటే ఓన్లీ గట్టిగా వేస్తుంది గొర్రెపిల్ల. అది గొర్రెల్ని మేకలు అందుకే దేవుడు వేరుపరుస్తాడు అంటున్నాడు. ఇప్పుడు అంచెదినాల్లో ఉన్నాము, అలా వేరుపరుస్తాడు. ఆయన మేఘాల మీద వస్తున్నాడు అని ఒక భయం ఉండాలి కదా. ఆ భయం కలిగి ఉండాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. ప్రియ సంగమా, దేవుడు మాటలు ఎందుకు చెప్తున్నారంటే మేఘాల మీద ఎలా వస్తారంటే కీర్తన గ్రంథంలో ఉంది 104వ కీర్తనలో ఆ మాటలు చూద్దాం. ఎలా వస్తారు దేవుడు, మనం ఎలా సిద్ధపడి ఉండాలి? ఆ మేఘం అంటే నీ కన్నీరు, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీకు ఆ పశ్చాత్తాపం రావాలి. అంతేగాని మార్మోస్ లేకుండా చేతులేసి ప్రార్థన చేసినా నువ్వు పరిశుద్ధాన్ని పొందుకోవు. నువ్వు సన్నిధిలో కాలగిలించినా పరిశుద్ధాన్ని పొందుకోలేవు. కన్నీరుతో నువ్వు దిద్దుబాటు చేయాలి. ఆ కన్నీరుతో నువ్వు వాక్యాన్ని అంగీకరించాలి. ఏది పడితే ఇంట్లో చక్కగా చికెన్ బిర్యానీ పెడితే బయట చెత్త తినేసి వచ్చేసి అమ్మ ఆకలి లేదా మనం పడుకుంటే నీకు ఏంటి వస్తుంది? యాసిడిటీ వస్తుంది, అరుగుదల ఉండదు, దానివల్ల ఆరోగ్యం ఉండదు, పైల్స్ వస్తాయి. ఇవన్నీ ఆ జంగు గుడ్డు తింటే ఎలాగైతే వస్తాయో అలాగే చీకట పట్టుకుంటే ఆ మనుషులకి మళ్ళీ చీకట పట్టుకున్న కానీ అప్పుడు ఫోన్ చేస్తారు. ఎక్కడైనా దేవుడు ఉన్నాడు కదా వెళ్ళిపోదాం అంటే ఎక్కడున్నా మా అమ్మాయి కదా అని వెళ్ళిపోతే వాళ్ళు ఇంట్లో ఎంతకాలం ఉంచుకుంటారో ఒక గంట ఉంచుకుంటారు, ఏదో ఒకటి పెడతారు అంతే. జీవితాంతం మనం చూడరు కదా. అలాగే ఏ కష్టం వచ్చినా 25 సంవత్సరాలు నేను అనుభవించి మీకు చెప్తున్నాను. జాగ్రత్త, అంచె దినాల్లో ఉన్నాము. మేఘాల మీద దేవుడు వస్తున్నారు. ఎలా వస్తా అవి గమనించుకోవాలి. పరిశుద్ధాలు దేవుడు పొందుకుంటేనే ఆ మేఘాలు ఎక్కుతాం. వాక్యం అర్థమవుతుంది. ఆ నీరనే కన్నీరు అనేది నీకు మాంసం ఉంటేనే ఆ కట్టళ్ళు, ఆజ్ఞలు, నిబంధనలు మరి దేవుని మాట వింటేనే దేవుని రాజ్యం వెళ్తాం. ఆ నిబంధనలు చూద్దాం తర్వాత. అప్పుడు 104వ కీర్తన చదువుదాం. కట్టళ్ళు ఎన్ని ఉన్నాయో, ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయో అవి చూద్దాం. వివరంగా తర్వాత చెప్పుకోవచ్చు. కానీ అవన్నీ కూడా ఎవరికైతే అవి తెలుస్తాయో వాళ్ళకి ఆ మేఘాల మీద వస్తారు, దేవుడు వస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళకి జ్ఞానేంద్రాలు దేవుడు తెలుస్తారు. కాబట్టి వాళ్ళు మెరుగు కలిగి ప్రార్థన చేస్తారు. ఆ జ్ఞానేంద్రాల ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు వాళ్ళు వాడుకుంటారు. దేవుడు అనేకమైన కుటుంబాలు వారికి ఇచ్చిన సాక్ష్యాల ద్వారా రక్షిస్తారు. మరి నా సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఈ ఏరియాలో అన్ని కూడా నేను చేసిన ఏరియాలు అన్ని కూడా అటువంటి ఏరియాలో చేశాక మళ్ళీ అదే ఏరియాలో నన్ను స్థిరపరిచాడు దేవుడు. ఏ స్థితిలో నాకు జయం ఇచ్చాడో ఆ స్థితిలో అక్కడ నాకు దేవుడు పిలుపు దర్శనం ఇచ్చారు. దానికి నేను అబ్రహాము
అబ్రహాము ఎలాగైతే లోపడ్డాడో ఆ విధంగా నేను లోబడేలాగా ఆ వాగ్దానాలు ఫిబ్రవరి 6:14 ప్రకారం దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, నడిపించాడు, వేదలకు సువార్తమానం ప్రకటించాడు, నేను అభిషేకించాలని మరి యెషయా 60వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయంలో ఉన్నట్టుగా అటువంటి ఏరియాల్లో దేవుడు వాడుకుంటున్నారు. కాబట్టి కీర్తనలు 104వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూద్దాము దేవుడు ఎలా వస్తారు. అది మనకు తెలియాలి. తెలిసినప్పుడు నేను ఇక్కడ ఉండిపోతానేమో, శ్రమ దినాలలో ఉండిపోతే నా పరిస్థితి ఏంటి అని మీకు తెలియాలి. అప్పుడు నేను ఉండను కదా, నేను సిద్ధపడుతున్నాను. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు నాకు సహకరించిన వారు దేవుడితో వేసే వస్తున్నప్పుడు తెలిస్తే మాకు రాబోయే సంగతులు దేవుడు రోజు మాట్లాడుతూ ఉంటారు. అలా దేవుడితో మాట్లాడే అనుభవం ఉన్నప్పుడు, ప్రార్థన సహవాసం రొట్టిపించడానికి ఎడతెక్కున్నప్పుడు ఆ కృపా సింహాసనం దగ్గర దేవుడు తీర్పు లేకుండా పరిశుద్ధపరిచి అందరి కోసం ప్రార్థన చేయడానికి, దేశం కోసం, మనుషులందరి కోసం మేము నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే దేవుని దృష్టికి అనుకూలము అని చెప్పి చేయిస్తున్నాడు దేవుడు. లేకపోతే మాకైతే శక్తి లేదు. మాకు ఆ అభిషేకం అనేది రోజు పొందుకుంటేనే అలా ఆ కృప మాకు ఆయన కేవలం కృప ఆయన ఇస్తున్నాడు. ఆ కృప ద్వారానే ఈ మాటలు దేవుడు ఇక్కడ ఈ క్షణానికి ఈ మాటలు ఇచ్చారు. ఇంట్లో ఎంత గింజుకున్న దేవుడి మాటలు అనేకమైన మాటలు మాట్లాడతారు, కానీ ఇక్కడ నిలబడ్డాక ఏది మాట్లాడాలో ఆయనే మాట్లాడతాడు సూటిగా. ఆయనే సూటిగా మాట్లాడతారు. తెలియదు నాకు కూడా, చాలాసార్లు నేను చెప్పాను. ఆ పాట ఏంటి, ఆ వాక్యం ఏంటి, 3 రోజులు ప్రిపేర్ అవుతుంది. అక్కడ మాట్లాడు ఆయన ఇక్కడికి వచ్చే మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆయన పిల్లలు కదా, ఆయన పిల్లలు దేవుడి రాజ్యానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఓన్లీ పాత్రగా నన్ను పిలుపు దర్శనం తీసుకొచ్చి నిలబెట్టి మాట్లాడుతున్నాడు ఆయన. అది ఇర్మియా 17:16 వచనంలో ఉంది ఆ పాట. రామ 10:20 ఉంది ఆ మాట. మాట్లాడుతున్న నేను కాదు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే నన్ను నాలో ఉండి పాత్రగా నన్ను వాడుకుంటున్నాను. కాబట్టి 104వ కీర్తన 3వ వచనంలో జలములలో ఆయన తన గదులు దూలములను వేసి ఉన్నాడు. జలములలో గదులు దూలములు వేసాడట. ఆ జలము ఏంటంటే జీవజలం అన్నమాట, దేవుని వాక్యం. అదేంటవుతుందంటే జీవజలనిధి సజీవ జలనిధి అని మనం పాట పాడుకుంటాం. ఆ జీవజలం అది ఒంట్లో ప్రవహిస్తుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళా, ఊర్లోకి వెళ్ళా, ఉద్యోగంలోకి వెళ్ళా ఆ జీవనాన్ని ప్రవహించి వాళ్ళ ద్వారా కొంతమంది బిడ్డలకి వెలిగించేటట్టుగా దీవెనకరంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని బిడ్డలు బాప్తిసం తీసేసుకొని ఏ చర్చి కొడితే ఆ చర్చి దూరుకోవడానికి కాదు. అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయి పిలుపు దర్శనం లేకుండా. వాక్యము ఆ విధంగా చెప్తున్నారు. దేవుని మాటలు వ్యర్థమైన ఆరాధన, మనుషులు కల్పించిన పద్ధతులు, అవి దేవుడు కల్పించిన పద్ధతులు ఇవి. అపోస్తుల బోధ. అందుకే కొద్దిమంది వెళ్తారు. కొద్దిలేని కన్నికలు 5 ఉండిపోయినా 5 వెళ్ళలేదు. అందుకే సగం మందే వెళ్తారు, సగం మంది ఉండిపోతారు. ఆ సగం మందిలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండిపోయి దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా అని దేవుడితో సేవకులతో నువ్వు ఆడుకుంటుంటే అక్కడ దేవుడు చూడతాడు. అక్రమం చేయగలని పొండి అంటాడు. ఆమె మీరు ఎవరన్నా తెలియదని వస్తాడు. అందుకే వేదన, అందుకే సొంత కాపాడుతాను, గొర్రెల కోసం ప్రాణం పెట్టాలని అన్నాడు. అంతే, ఒకటే ఒక మాట. జీతగాడు వదిలేసి పారిపోతాడు. జీతం ఎక్కడిస్తాడు? యుగగాలు ఆయనతో ఉండడం, అక్కడ దొరుకుతుంది జీతం, జీవకిరీటం. ఆయనతో 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు ఆ పరిపాలన చేయడానికి ఎవరైతే సహకరిస్తారో వారి పేర్లు కూడా జీవితంలో ఉంటాయని ఫిలిప్పీ 4:3 ఉంది. కాబట్టి ఖచ్చితం ఇది. దాచుకొని చెప్పుకునే మాటలు కాదు ఇవి, రహస్యంగా చెప్పే మాటలు కాదు. ప్రపంచమంతా సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ మాటలు ప్రకటించబడతాడు. ఆయన హోంవర్క్ ఇచ్చాడు ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద, బాలుడని బాలికని, లేకపోతే వృద్ధులని, లేకపోతే ఆడ మగని తేడలేదు. సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి. నా మూలంగా మీరు బాప్తీసాలు ఇవ్వండి. నేను ఏ సంగతి చెప్పినా అవే బోధించాడు. అప్పుడే మీతో నేను యుగకాలం ఉంటాను, సదాకాలం మీతో ఉంటాను అంటున్నాడు. ఆ 3 పనులు ప్రవర్తించారు. సదాకాలం దేవునితో ఉండాలని ఆశపడుతున్న
ఆలోచించి ఒకసారి, సార్వత్రిక సంగమా, దేవుడు మేకల్ని గొర్రెల్ని ఏర్పాటు చేసేస్తాడు. నువ్వు మేకలకు అన్ని తింటున్నావా? అది ప్లాస్టిక్ తింటది, పచ్చగడ్డ అది ఏ గడ్డి పడితే అది తింటది, కాగితాల్లో వేస్తుంది, ఏది పడితే తినేస్తుంది, చెత్త చదవ అంతా కూడా ఏరుకొని తింటది. అక్కడికి విషకరమైన ఆ జిల్లేడు పాలు జిల్లేడు పాలు వస్తే ఇలా చక్కగా పాలు తాగుతారు, విషంతో ఉంటుంది, అది కూడా తినేస్తుంది. కాబట్టి అలాగా అలాంటి సహవాసంలో మీరు ఎదగాలని, అటువంటి బోధనని అవి ఏ ఆత్మలో పరీక్షించుకోమని చెప్తున్నాడు కదా దేవుడు. మరి పౌలు గారు, యోహాను గారు పత్రికలో ఉంటుంది, 1 యోహాను 4:1 కాబట్టి అవి పరీక్షించుకోమని అందుకే చెప్పారు. కాబట్టి జలములలో ఆయన తన గదులు దూరములను వేస్తున్నాడట. గదులు దూరము వేసాడు ఆయన. గదులు దేవుని ఆలయం ఆ విధంగా ఉండాలి. ఆయన దూరములు వేశాడట. మేఘములను తనకు వాహనంగా చేసుకొని, మేఘమును ఆయన వాహనంగా చేసుకున్నాడు. గాలి రెక్కల మీద గమనము చేయించున్నాడు. గాలి రెక్కల మీద పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే తీసుకెళ్తాడు మేఘం మీద. పరిశుద్ధాత్మ పొందుకోపోతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు. ఎంత పరిచర్య చేయు, నువ్వెంత డబ్బులు ఖర్చు పెట్టు, ఎంత త్యాగం చేయు, పరిశుద్ధాత్మ పొందుకోపోతే దేవుని రాజ్యానికి వెళ్ళవు. ప్రతిరోజు నేను పరిశుద్ధాన్ని పొందుకున్నానా లేదా అని ఆలోచించాలి. ఆయన బలంగా పొందుకోవాలి. అగ్ని అభిషేకం, పరిశుద్ధాత్మ రోజు పొందుకోవాలి. ఎప్పుడో పొందుకున్నానంటే కుదరదు. రోజు పొందుకున్నప్పుడే దేవుడు రోజుకి ఒక్కొక్క మాట నేర్పిస్తాడు. నా అనుభవం అది. రోజుకి ఒక్కొక్క మాట నేర్పించి నన్ను బలపరుస్తాడు. అదే మనుషులైతే అసలు ఎందుకు పనికిరాదు. అందుకే శ్రమ ఓర్పు కలిగింది, ప్రార్థన పట్టుదల కలిగి ఉండమని రోమ 12వ మాట్లాడతారు. ఆ ఓర్పు నిరీక్షణ కలిగి ఉండి ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పదని ఆనందించండి, కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అంటున్నాడు ఆయన. సమస్త భారాన్ని మోయించిన వాళ్ళ నా ఎదుగు రండి, విశ్రాంతి కలిగి చేస్తారు అంటున్నాడు ఆయన. ఆలయాలకు అందుకు పిలుస్తున్నాడు. ఆలయంలో కూడా పరీక్షిస్తాడట. ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎక్కడ తిరుగుతున్నారు అని చెప్పి. ఎఫెసీ 4:14 ఉన్నది. గాలికి కొట్టుకుపోయినట్టు కూడా అనేకమైన బోధల దగ్గరికి వెళ్ళిపోతున్నారంట. అనేకమైన బోధలు ఉన్నాయి. అది ఏ బోధ అర్థమవుతుందా? దేవుడు ఏ బోధ చేయమన్నారు? సదాకాలం ఆయనతో ఉండాలని ఇష్టపడితే దేవుడు ఏం చెప్పారో ఆ బోధ వింటాం. బోధలు కూడా ఉన్నాయి. అనేకమైన బోధలు ఉన్నా సరే తండ్రి ఒక్కడే. బోధకులు 1000 మంది ఉన్నా తండ్రి ఒక్కడే అని ఉంది. ఎందుకుంది? నిన్ను కన్నా ఆత్మీయంగా నిన్ను పెంచుతున్న వాళ్ళు ఎవరు? తండ్రిగా. ఆ తండ్రి అయిన దేవుడు ఆడామగ తేడా లేకుండా ఆ తండ్రి అయిన దేవుడు పెంచుతూ ఉంటాడు. నీకు కాపరిగా ఉండటం మానలేదని చెప్పి. ఆడామగ తేడా లేదు. వాళ్ళలో ఉండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు పెంచుతూ ఉంటారు. వాళ్ళని ఆ మాట వినాలి. పై రూపం చూస్తున్నారేమో. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు అంతరంగాన్ని పరిశీలిస్తాడు. పరిశీలించి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, అని చేసిన మేలు ఏ మేలు మర్చిపోవద్దని చెప్తున్నాడు దావీదు భక్తుడు. కృతాస్తులు చెల్లించమంటున్నాడు, స్తుతి ప్రార్థన చేయమంటున్నారు. అప్పుడు ఆయన స్థితిలో సింహాసనాసనుడే వచ్చి నీకు వివరంగా మాట్లాడతారు. నీతోటే ప్రత్యక్ష మాట్లాడతారు. సేవకులతోటే కాదు, నీతో మాట్లాడతారు. బాధ ఏ బాధలో ఉన్నావు కృతజ్ఞత కలిగి ఉండాలి. అయ్యో నేను చనిపోతే ఇప్పుడు ఎక్కడ ఉందని ఈ వాక్యం లేకపోతే, నేను అనేకమైన అన్ని బోధల మీద తిరిగిపోతే, అబద్ధ ప్రవక్తల దగ్గర నేను ఉంటే, కల్పనా వాక్యాలు దుర్వచనములు గల వారి దగ్గర ఉండిపోతే, మరి అనేక బోధలు, దెయ్యాల బోధ చెప్పుకున్నాం, తిమోతి పత్రికలు, ఇలాంటి బోధలో ఉండిపోతే నా పరిస్థితి ఏంటవుతుంది? ఒకప్పుడు నేను అలాగే ఉన్నాను. నేను ఏడ్చాను, దానికి ఎంతో నష్టపోయాను నా జీవితంలో. ఎన్నో ఉపవాసాలు చేసినాను, నేను బహుగా ప్రార్థన చేసిన వినను. మీ చేతులు రక్తంతో నేను కడుక్కోండి అని యెషయా 1:15 ప్రకారం మాట్లాడారు. అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దులడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. మరి నేను ఒప్పుకొని
అప్పుడు దేవుని రాజ్యానికి వారసురాలుగా ఉండడానికి అపోసల బోధ నేర్పించాడు. దేవా నాకు భక్తి నేర్పించు. 40 రోజులు, ఇప్పుడు రేపు బుధవారం నుండి బస్సు బుధవారం స్టార్ట్ అవుతుంది. మరి ఆ 40 దినాల్లో ఆచారంగా కాకుండా మారు మనసు పొందుకోవాలి. ఏసీ నేను బాగండి ఈ సంవత్సరం అంతా సిలిపేశాను, ఏసీ పనికి రాకుండా ఉన్నాను, ఆయన బాగానే సిలిపేస్తాను గాయాలు రేపుతూ ఆయన మాట అనుకొని వ్యర్థమైన ఆనందం చేశాను అని దిద్దుబాటు చేసుకునే దినాలు ఇవి. ఏదో నామకార్థంగా పాట పాడేసుకొని నువ్వు ఉపవాసం అలా నేను చేశాను. 40 రోజులు ప్రార్థన చల్లలేదు. శుక్రవారం ఉపవాసాలు చేశాను, అవన్నీ చల్లలేదు. జవాబులు రాలేదు. ఆయనతో మాట్లాడడానికి తెలియదు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే నాకు తెలియదు. 8వ క్లాసులో బాప్తిసం ఇచ్చేసాడు. అలాంటి పాస్టర్ గారు, లాజరస్ పాస్టర్ గారు నాకు పెద్ద చర్చి, ఆ చర్చి ఎయిర్పోర్ట్ బాప్టిస్ట్ చర్చి. కానీ ఏం లాభం, అక్కడ దేవుడు లేడు. ఇప్పుడు నాకు రాయలసీమ నుండి ఒక ఆయన తీసుకొచ్చాడు. నేను ఎక్కడ నా సంపూర్ణమైన బిడ్డ అక్కడే ఆ సన్నిధిలో నేను ఉన్నాను. ఏమో అక్కడ నుండి రాయలసీమ నుండి ఇక్కడ వరకు ఏ చర్చలు లేవా? ఆలోచించండి. నా సంపూర్ణమైన బిడ్డ అని చెప్పి అతనికి ఉన్న చీకట్లు, బంధకాలు, మాంత్రికుడైన అవన్నీ కూడా దేవుడు విడుదల ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు నాకు తెలియదు. నాకు ధైర్యం వచ్చింది. నా దేవుడు నేను సంపూర్ణమైన బిడ్డని ఇష్టపడి ఒక బంధకాలంలో వాళ్ళని తీసుకొచ్చాడే. ఎక్కడ నుండి ఎంత దూరం నుండి తెచ్చాడు. అంటే నేను కుంగిపోతాను కదా మాట వినలేనప్పుడు. నేను ఎలా ఆనందిస్తాను? శోధన కాలంలో నేను దీనమనసుతో ఉన్నాను కాబట్టి దేవుడు ఆనందించగా గట్టిగా చేశాడు. ఆయన ఆ దీనమనసుగా ఉన్న వాళ్ళు సంతోషపడతాను అనుకో. ఇందాక వాక్యం చదువుతున్నాం కదా, అలాగా ఇతరుల సాక్ష్యాలు విని అవి సంతోషపడడానికి దేవుడు నన్ను బట్టి నా ద్వారా నా కోసం అనేక మంది సాక్ష్యాలు చెప్పారు. దాన్ని బట్టి నేను ఎంతో ఆనందించి ఆయనలో ఆనందం అనేది, ఎల్లప్పుడూ ఆనందం అనేది ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ మీద ఆనందమే ఉంది. లేకపోతే అంతవరకు సహించుకోలేము కదా, జీవకిరీటం పొందుకోలేము. అంతవరకు సహించబడే రక్షణ పొందుకుంటాడని ఉంది వాక్యం. మరి రక్షణ ఎలాగ కాపాడుకోవాలి? నేను కాపాడుకోవాలి. నాకు ఇచ్చిన నా డ్యూటీ నేను చేయాలి. వాళ్ళు అలాగా త్రోవ తప్పిపోతే గొర్రెలు బుద్ధులేని కుమారుడు ఎలాగెళ్ళిపోతే మరి ఎలాగ తండ్రి ఎలా వెయిట్ చేశాడు, ఎలా కౌలించుకున్నాడు, ఎలా ప్రేమించాడు, ఎలా విందు చేశాడు. అలా నా ప్రాణం ఉంది ఇప్పుడు. అలా నేను అలా కావాలని అలా ప్రేమించే ప్రేమ ఎక్కడ నుండి వచ్చింది? అది పరిశుద్ధాత్మ మీద ఆనందం పెట్టి ఆనందం మనకు కావాలి. ఆహారము పానము కాదు, పరిశుద్ధాత్మ మీద ఆనందమే ఉంది. పరలోక రాజ్యము అని అందుకు చెప్పాడు పౌలు గారు. ఆ పౌలు గారు భక్తి నేర్పించారు. ఇప్పుడు మేఘ వాహనుడే ఆయన గాలి రెక్కల మీద గమనము చేస్తున్నాడట. వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలగాను, తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. పరిచారకులుగా దేవుడు పని చేయడానికి అలా దూతలుగా తయారు చేస్తాడట. ఎవరైతే అలాగే మేఘం, అలాగే కన్నీటి ప్రార్థన, ఆ మేఘ మీద ఆయన తనకు వాహనముగా చేసుకుని వస్తాడు. గాలి రెక్కల మీద వస్తాడట ఆయన. అలా వస్తున్నప్పుడు ఆ జ్ఞానేంద్రియాలు ఉన్నవాళ్ళు, పరిశుద్ధాత్మ ఆనందం అనుభవించిన వాళ్ళకి ఈ విషయాలు అర్థమవుతాయి. వాళ్ళు ఎంత కష్టం వచ్చినా ఆ శోధన జయిస్తారు. శోధన జయించి కూడా ధన్యుడు అని వాక్యం. శోధించబడిన మీదనే సువర్ణంగా మార్చబడతామని. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదని. ఎలాగ శోధన మనం జయించాలి కదా. ఆ కన్నీటి ప్రార్థన వాళ్ళ కోసం చేయాలి కదా. వాళ్ళ దేవుని రాజ్యానికి అటువంటి వారిని నడిపించాలి కదా. నేను నెమ్మదిగా బ్రతకాలంటే, సుఖముగా బ్రతకాలంటే ఏం చేయాలి? మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. ఈ సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి దేవుడు నేర్పించారు. అపోస్తల బోధ నేర్పించారు. నేర్పించినప్పుడు ఆయన ఆ బోధకు తగినట్లుగా మనం నడవాలి. పరిశుద్ధాత్మను అనుక్షణం కూడా పొందుకునే వారిగా, ఆనందం అనుభవించే వారిగా ఉన్నప్పుడు ఆయన దూతలుగాను, అగ్నిజ్వాలుగాను, తన పరిచారకులుగాను ఆయన
ఆ పరిచర్య మనం చేయగలము. దేవుడిచ్చిన పని అలా నమ్మకస్తులుగా ఉంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు ఆయన. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటారు. లేకపోతే భయం వేసేస్తుంది. పరిశుద్ధాత్మ మీద ఆనందం లేకపోతే వాళ్ళకి ఏది వస్తుంది? భయం వేస్తుంది. పరిశుద్ధాత్మ మీద ఆనందం లేకపోతే ఏసీ శరీర రక్తం తీసుకోకపోతే ఆ కృపాసమానం దగ్గర ప్రతి ఒక్కటి కూడా విమర్శించుకుని తను తాను విమర్శించుకొని తీసుకోవాలి. దేవా లేట్ అయిందయ్యా, నేను ఇటువంటి ప్రార్థన చేయకుండా ఏదేదో పిచ్చి ప్రార్థన చేశానయ్యా, నీ ఆత్మను పొందుకోకుండా వెళ్ళిపోయి పరిచర్యకి వెళ్ళానయ్యా, అందుకే నాకు అక్కడ జయం లేదయ్యా. అది అవన్నీ ఒప్పుకోవాలి. ఆయన మరణాన్ని ప్రచురించారు. యేసు శరీరం తీసుకొని ఆయన మరణాన్ని ప్రచురణ చేస్తారట. నేను ఒక వాక్యం కూడా నేను వాడలేదయ్యా ప్రార్థనలో కానీ, ఆయనతో మాట్లాడి సువార్త చెప్పడంలో కానీ నేను ఒక్క వాక్యం వాడలేదు. ఎందుకు నా వాక్యంలో నా విద్యలేని పామర్లకు ఎందుకు నేర్పించాడు? దేవుడి మాటలు ఆడలే కదా బైబిల్ అంతా రాశారు. విద్య లేని పామర్లో రాశారు. విద్య లేని పామర్లో వాళ్ళ జీవనోపాధి అంతా విడిచిపెట్టి వచ్చాడు. వాళ్ళ అపోస్తులుగా వాడుకున్నాడు. ఆ అపోస్తులు బోధన ఇచ్చాడు. అటువంటి అపోస్తులు దేవుడు నా దగ్గర అనేక మందిని తయారు చేశాడు. నాకు ఇవన్నీ తెలియదు. దర్శనానికి ఎప్పుడైతే నేను లోబడ్డానో ఇవన్నీ కూడా ఆపరేట్ అయిపోయాయి. మనం లోబడితే చాలు. మార్కు 16:20లోని ఆ మాట చూపించారు. దేవుడు నీకు సహకారి ఉండి మనకి ఆ వాక్యం ప్రకటిస్తుంటే సహకారి ఉండి ఏం చేస్తాడంటే అద్భుతకాలు మహత్కారాలు ఆయన చేస్తాడు. మనం ఏం చేసి మన వల్ల ఏంటి అవ్వదు. మనం లోబడ్డమే, మన పని లోబడ్డమే. దిద్దుబాటు చేసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని యేసు రక్తం తీసుకొని నేను ఈ 25 సంవత్సరాలు కూడా నేను ఇక్కడ జన్మగుడికి వచ్చాక అంతకు ముందు నాకు తెలియదు కానీ వచ్చి దగ్గర ముందు కూడా దేవుడు లోబడినప్పుడు ఇక్కడ ఈ విజయనాథం రాగానే దేవుడు నడిపించాడు. అట్టి విధంగా అలా నడిపించుకొని ఆ మేఘాల మీద ఎవరు తీసుకెళ్తారనే విషయాలు రోజుకొక విషయం నేర్పిస్తున్నాడు దేవుడు. అలాగే మొదటి దశలోని పత్రిక దానియేలు 7:13లో రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూచుచుండగా ఆకాశం మేఘారుడే మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడినని. మరి ఆ మేఘాల మీద ఎలాగొస్తాడో అది దానియేలు గారికి దర్శనం ద్వారా చూపించాడు. ఆనాడు భక్తులు నేర్చుకున్నారు దేవుని మాట విని లోబడి. మరి ఈనాడు భక్తులు ఏమి తిందుమా, ఏమి త్రాగుమా, ఏం పూజిద్దామా చెంత పెట్టుకున్నారు. కానీ వ్యర్థమైన ఆరాధన, మనుషులు కల్పించిన పద్ధతులు అవే దైవోపదేశాలు అవే దేవుడు చెప్పాడని చెప్పేసి అనుభవాలు మరి ఏం అనుభవాలు ఉన్నాయో కానీ ఎవరెవరో సాక్ష్యాలు చెప్పేసి అలాగా ఆ వాక్యం కథలు అవి చెప్పి అలాగ మోసపుచ్చే దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మీరు పరీక్షించుకోండి, ఏ ఆత్మో పరీక్షించుకోండి. ఎప్పుడైతే 3 గంటలకి లెగిస్తారో అప్పుడు పరీక్షించుకోవడానికి అవుతుంది. అప్పుడు ఎవరైతే మాట వినట్లేదో కన్నీరు కాల్చడానికి కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, వాళ్ళ దూతలుగా పరిచారకులుగా ఎంచుకుంటారు అన్నాడు కదా. వాళ్ళు అలాగా మోకరించగలరు, లేకపోతే మోకరించలేరు. సాతానుడు అలా పడుకోబెడతాడు. చేసింది చాలులే, చాలా చేసావులే రా ఆయన అనుక్షణం నేను సాతానుడు వెంటాడుతూనే ఉంటాడు. ఆ సాతానుడికి వెళ్ళిపోయి ఆడుతూ మాట్లాడుకోవడం అయిపోతుంది. అనుక్షణం కూడా ఆడికి భయపడిపోవడం అయిపోతుంది. ఆడేం చెప్తాడు, చెప్పింది చేసావులే, ఇప్పుడు కూడా ఇంకా చేసేస్తావా అన్నాడు చెప్తా ఉంటాడు. కానీ అనుక్షణము చచ్చిపోయే వరకు కూడా విశ్రాంతి లేకుండా దేవుడు చేయాలంటే దేవుళ్ళు ఆనందించాలి. ఆ వాక్యం నా ఒంట్లోకి వెళ్తుందా లేదా, వాక్యం అనే దేవుడు నా ఒంట్లోకి వెళ్తున్నాడా లేదా, ఆ పనిలోనే ఉండాలి. అందుకనే దేవుడు వేరే ఉండమన్నాడు. మూర్ఖుల గీతం వేరే ఉన్నట్టు అంటున్నాడు. వాళ్ళ మాట విన్నారా సరే, లేకపోతే వేరుగా ఉంటున్నాడు. వాళ్ళు మనల్ని చూస్తే భయపడతారని ఇప్పుడు యేసు శరీరం రక్తం తీసుకుంటే అపోస్తలులు 2:42లో ప్రార్థనలో సహవాసముందు రొట్టె విచ్చడికి ఎడతెక్క ఉండమన్నారు. అలా ఎడతెక్క ఉన్న వాళ్ళనే ఉన్నదంట. వాళ్ళు చూస్తే భయం వేస్తుందని ఉంది 43 వాళ్ళు భయపడాలి. వాళ్ళకి నువ్వు భయపడకూడదు కాదు, నిన్ను చూసి వాళ్ళు భయపడాలి. భయపడి నువ్వు అపోస్తలులో వాడబడతావు. ఇది శిష్యుడు దేవుడు ఎంచుకున్నాడు. 12 మంది శిష్యులు
వాళ్ళ కోసం కన్నీరు కార్చాడు. అందుకు ఆ పోస్టులు ఇచ్చారు. మరి నేను కన్నీరు కార్చడం నాకు కూడా అటువంటి శిష్యుని ఇచ్చాడు దేవుడు. కాబట్టి మరి మత్తయి 24:30లో మేఘం మీద అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశం మీద కలగడను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘాలుగా వచ్చి భూమి మీద సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకున్నారట. ఎందుకంటే ఈ విషయం తెలియదు, వ్యర్థమైన ఆరాధన చేశారు, ఎక్కడ పడితే అక్కడ ఉపదేశాలు పరిగెట్టారు, గాలికి చదరగొట్టు పొట్టులాగా ఎగిరిపోయారు. ఎఫెసీ 4:14 ఉంది. అందుకనే 15 మనం ఇంకా చెప్తున్నాం కదా, ఇంటిమెసీ అంటే ఐక్యత, దేవుడితో సత్సంబంధం, ఆయనతో కౌగులించుకొని ముద్దాడే ప్రేమ అనే పాట ఉంది. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. కృపగల యేసు, దయగల తండ్రి, కృపగల ఆత్మ నీకే స్తోత్రము. నా యందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా అని నన్ను అరచేతులు చెప్పుకున్నామని ఉంటుంది. నా మీద పడి బుద్ధాడేవు, నన్ను కౌగులించుకున్నామని ఉంటుంది. అందులో చరణాలు మనం పాడుకున్నాం. ఆయన కృపగల తల్లి, దయగల ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనతో మనం ఆ జాలి గల దేవుడితోనే చెప్పుకోవాలి. కానీ సాధారణంగా వస్తే ఆడతో చెప్పుకొని, ఆడతో మాట్లాడుకొని, ఆడికి భయపడి పరిగెడుతుంటే ఆడ సాధనగాడు ఇంకా గింతలు వేస్తా ఉన్నాడు. మంచి ఆహారం దొరికింది నాకు ఈరోజు, ఇంకా వాక్యం ఆ హృదయంలో ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రపంచంలో ఎంత మంది ఉన్నారో, కానీ దేవుడు అపోస్తలుడు శిష్యుల్ని 12 మందిని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన కన్నీరు కాచి ఆమె ఏర్పాటు చేస్తున్న 12 మంది, అందరికీ కాదు. అందులో నేను ఉన్నాను కదా, నేను ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, ఎంత దేవునికి నమ్మకంగా నేను ఉండాలి. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నేను ఆయనకి నమ్మకమైన పనివారిగా ఉంటాను అని ప్రమాణం చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. చావే నెరవేరైన దేవుని కోసం నేను నిలబడతాను. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతుంటే ఎన్ని చేసినా వ్యర్థమే, అలా నరకాన్ని పట్టుకుపోతాడు, బ్రహ్మపక్షాత్మ వచ్చేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే అస్సలు మాట్లాడకూడదు, ఆ టైంలో నువ్వు మాట్లాడకు అని గద్దించి బుద్ధి చెప్పాలి, శిక్ష వేయాలి. దైవావేశముతో మీరు గద్దించండి, బుద్ధి చెప్పండి, శిక్ష వేయండి అన్నది పేతురు గారు చెప్తారు. ఆ మాట 3వ అధ్యాయంలో దైవావేశం రావాలి. ఎందుకు? పరిశుద్ధాత్మ పొందుకొని ప్రార్థన చేస్తూ వేసేసారు, రక్తం తీసుకోండి, దైవావేశం పనిచేస్తుంది. ఎవరికి సాతానుగాడికి లోపడదు. అందుకనే మనలోని ఉండి భయము మనల్ని చూస్తే, అపోస్తలుని చూస్తే భయం వేస్తుంది. భయం వేసి, ఎందుకంటే వాళ్ళ ద్వారా కార్యాలు చేస్తాడు దేవుడు, అనుక్షణం అద్భుత కార్యం చేస్తున్నాడు. అప్పుడు అందుకని భయం వేస్తుంది. ఏ కార్యం చేయలేదనుకో, వాక్యం ఒంట్లో లేకపోతే ఏ కార్యం జరగదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఏ కార్యాలు జరగవు. కాబట్టి 24 మేఘం కోసం మనం చెప్పుకుంటున్నాం. దేవుడు వచ్చేస్తున్నాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా, ఎలా వస్తాడు అని తెలియాలి కదా, తెలిస్తే కదా భయం వేస్తుంది. అలా కంట్రోల్లో మూర్ఖులకి మనం వేరే ఉంటాం. కాబట్టి అది ప్రతి క్షణం కూడా గర్జించి సింహంలా తిరుగుతూ ఉంటుంది. ఎవరు మింగేద్దామా? దేవుని పిల్లల చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే ఎలా మింగేద్దామా? మామూలు సాధారణంగా నా పిల్లలను కౌగులించుకొని ఆ జోలికి వెళ్ళలేదు, నా పిల్లలే కదా అని దేవుని పిల్లల చుట్టూ తిరుగుతుంది. కాబట్టి 3 గంటలు వేసి ప్రార్థన చేయాలి. త్వరగా పడుకోదు. 1 గంట కింద మెలకు వస్తుందా, 2కి మెలకు వస్తుందా? ఈరోజు 2 నుండి 5 వరకు దేవుడు ప్రార్థన చేయడం నాకు కృప చూపించాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఎంత అసలే 11 గంటలు పడుకున్నాను నేను. 11 గంటలు పడుకున్న మనిషికి 2 గంటలకు లేపాడు ఆయన. ఎందుకు? సంఘం బాగలేదు, దేశం బాగలేదు అని చెప్పి.
ఆయనకి తెలుసు, నాకు తెలియదు కదా. నేను లోబడ్డాను కదా, నేను లోబడిలా చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ శరీరం బలహీనంగా ఉంటుంది, కానీ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఉంటాడు. అంతరంగ పురుషుడు బలంగా ఉంటాడు, కాబట్టి మనం చేయగలం. అందుకని ఆత్మ లేనివాడు నావాడు కాదని ఆయన రిజెక్ట్ చేశాడు. ఆత్మ లేనివాడు ఆయన లెక్కలనే పెట్టలేదు. ఎవరి మటుకు వాళ్ళే పొందుకోవాలి, దిద్దుబాటు చేసి పొందుకోవాలి. కానీ ఎవరో చేతులు ప్రార్థన చేస్తే అది టెంపరీ. దేవుడే నిన్ను అభిషేకించాడు అనుకో. ఎందుకంటే నేను అనుభవంగా చెప్తున్నాను. మొత్తం అపోస్తలుల 7వ అధ్యాయం ఉంటుంది. పేతురు ఈ యోహాను ప్రార్థన చేసి చేతులేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. బాప్తిస్మం ఇవ్వగానే నేను బల్లారాధన నుంచి చేతులేసి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మను చాలా బలంగా పొందుకొని కదా. కానీ ఆయన పర్సనల్ గా ఆ దీపము ఆ యెహోవా పెట్టిన దీపం కదా, ఆ దీపాన్ని దేవుని ఆలయంలోనే వెలిగించుకోవాలి. అది రోజు వెలిగించుకోకపోతే పర్సనల్ గా ఆ దేవుని ఆలయంగా ఉండి ఇంట్లోకి వెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళు ఉన్న చీకట్లు ఎప్పుడైతే వాళ్ళతో మీరు ఏకీపిస్తారో వెంటనే అవి ఎలుబడి చేస్తాయి ఇంట్లో. వాళ్ళకి నచ్చినట్లు నడిచినప్పుడు దుష్టుడు వాళ్ళ దూరి ఎలుబడి చేస్తాడు. ఎఫెసీ 6వ అధ్యాయం ఉంటుంది కదా, మనము పోరాడేది శరీరంతో కాదు. శరీరంలో అనుకొని అంత మాట్లాడుకోవడం, అది నచ్చినట్టు చేయడం అన్ని చేస్తూ ఉంటాం. నేను అలాగే చేశాను, నాకు అనుభవించాడు దేవుడు. నేను అలాగే చేశాను, నాకు తెలిసింది కాదు. ఎందుకు అనుభవించాడు? అనేకమైన బిడ్డలు అలా నశించిపోతాను. నాలాంటి బిడ్డలు అలాంటి 3 మంది నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నేను లోబడి దిద్దుబాటు చేసుకున్నాను కాబట్టి నన్ను నిలబెట్టుకున్నాడు. నిన్ను నిలబెట్టుకోవాలంటే నువ్వు కూడా లోబడాలి, దిద్దుబాటు చేసుకోవాలి. ఎంతో దేవుని అంటే ఇష్టం. ఇల్లు స్కూల్లో చచ్చినప్పుడు నాకేం తెలియదు. అలా దేవుడు నా తల్లిదండ్రులు ఆపించారు. నా తల్లిదండ్రులు కూడా తెలియదు. అటువంటి బోధలకు వెళ్ళి అటువంటి నామకాల బోధలు విని సెక్రటరీయే తాగుబోతుంది. ఆ తాగుబోతు తెచ్చాడు సంబంధం. కేజే మనోహరం. ఆలోచించండి మీరు. ఆ కానుకలన్నీ పంచుకుంటుండే తాగుతో వాళ్ళు ఉండేవారు. చర్చి డబ్బులన్నీ పెట్టుకొని. ఆలోచించండి మీరు. ఎవరు దేవుని రాజ్య నరకాలు తీసుకెళ్ళిపోతారు దేవుడు పెట్టుకొని, దేవుని పేరు పెట్టుకుని సాధారణ వాళ్ళలో దూరి మనం పోరాటం శరీరంతో కాదు. ఈ పోరాటం లోకనాథులతోనూ ఎవరితోటి? దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. పోరాడాలంటే పరిశుద్ధాత్మ ఉండాలా వద్దా? నువ్వు ఇంట్లోని సంఘంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో లోబడిపోయి ఆలిష్టం వచ్చిన బ్రతుకుతావా? నువ్వు దేవుని బిడ్డగా దేవుడి మాటకు లోబడతావా? దేవుని బిడ్డవా లేకపోతే దెయ్యం బిడ్డవా? ఎవరికి సృష్టికర్తగా దేవుడు నీకు భర్తే ఉన్నాడా లేకపోతే సాతానుడు నీకు భర్తే ఉన్నాడా? ఎవరి మాట వింటున్నావు? దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. దైవావేశం వల్ల దైవావేశం అలా వస్తుంది. గద్దించి బుద్ధి చెప్తాడు, శిక్ష కూడా వేస్తాడు. ఆ శిక్ష ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోతే కాళ్ళు ఎంతో రాసుకోవడం, జ్వరం వచ్చేయడం. ఇది మళ్ళీ ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు. ప్రభా నీ సేవకుల బిడ్డలయ్యా, సహాయం దయచేయ్యా, తెలియలేదయ్యా, క్షమించేయి. ఇది నా ప్రార్థన. నాకు కూడా బుద్ధి వస్తుంది ఈ మాటలు వింటుంటే. నాకు కూడా బుద్ధి రావాలి కదా. 2 అంచెల వాడి ఖడ్గం కదా వాక్యం. ఆలోచించండి మీరు. దేవుని ప్రియ సంగమా, సార్వత్రిక సంగమా, రక్తమిచ్చి కొనుక్కున్న సంగమా. ఎవరి రక్తం ద్వారా మనం కొన్నాడు? సాతాను రక్తంతో, దేవుని రక్తంతో, పరిశుద్ధ రక్తం ద్వారా కొనబడ్డాం మనం. ప్రకటన 5:9-10 ఉంది. నానా దేశంలోనూ నానా భాషల్లోనూ మాట్లాడేవాళ్ళని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన పని కరెక్ట్ గా చేయాలి. నమ్మకస్తులు ఆయన పరిచారకులుగా ఎంచుకుంటారు అంటున్నాడు ఆయన. అందరినీ కాదు. సాధారణ పరిచారకురాలుగా ఉన్నావా? సాధారణ పరిచారకుడిగా ఉన్నావా? దేవుడు పరిచారకుడిగా ఉన్నావా? అది మనం రోజు చెక్ చేసుకోవాలి. నేను ఎప్పుడు అదే పని చేస్తా ఉంటాను. నేను చేస్తానని మీకు చెప్తున్నాను. నేను మీలాంటి మనిషినే కదా. నాకు మరికట్టుకునే తీర్పు ఉండదని ఉంది కదా. యాకోబు 3:1 మరికట్టుకునే తీర్పు. నేను చెక్ చేసుకుంటున్నాను. నేను ఆ బాధ దుఃఖం మీద నేను చెప్తున్నాను. ఆ పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. నేను కాదు ఇక్కడ దుఃఖపడింది. ఆయన మనల్ని పిలుపుమంత సంఘాన్ని మేఘాల మీద తీసుకెళ్తాడు. ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆ కన్నీరు ఉండాలా? ఆ దుఃఖం ఉండాలా? మోకరించడం చేయాలా? ఆ వాక్యం నీరు అంగీకరించాలా? ఆయన ప్రాణం పెట్టాడనే ఇప్పుడు బసంబుధవారం రేపు చేసేసుకొని గుడ్ ఫ్రైడే చేసేసుకొని ఆయన లేచాడని ఏస్ట్రాని చికెన్ బిర్యానీ ఇవన్నీ చేసుకొని ఇది నేను చేశాను. నేను చేసింది అది
మరి నేను జీవితం అంకితం ఇచ్చాను. దేవా, నాలాగా ఎవరు మోసపోకూడదు. నేను మోకరించినందుకు నాకు ఆ బాధ్యత అని చెప్పి ఇదిగో దేవుడు మాట్లాడుతున్నా. నేను ఈ మాటలు మాట్లాడదాం అనుకోలే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు దుఃఖపడుతున్నారు? ఏ ఒక్క దేవుని రాజ్యానికి వెళ్ళకపోయినా దేవుడు నన్ను లెక్కడుగా నేను భయంతోనే కదా ఎవరు 2 గంటలు లేదు. ఆ బలమ శక్తి ఇచ్చింది ఎవరిచ్చారు ఆ బలమ శక్తి? నాకు శరీరం బలంగా ఉండదు కానీ ఆత్మ ఎలా ఉండాలి? వాక్యం లోబడినప్పుడు ఆత్మ బలంగా పనిచేస్తాడు. వాళ్ళు వాడుకుంటాడు దేవుడు. దేవా, నన్ను వాడుకోవా, నేను ఇష్టపడుతున్నాను అయ్యాను. నేను ఆ వాక్యంలో కూర్చున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని విషయాలు ఎక్కడికి వచ్చాక చెప్తారు. అవన్నీ లింక్ పెట్టి దానికి అంతా కూడా శిరస్సుగా అయింది వేసే శరీరంలో అవయవాలకి ఏటేటి మందులు వేయాలి. అనేక సంఘాలు ఉన్నాయి కదా ప్రపంచమంతా. వాటికి చెయ్యికి దెబ్బ తగిలిందా, కాలుకి దెబ్బ తగిలిందా, లేకపోతే గుండెకి గాయం తగిలిందా, వీటికన్నిటికి మందు వేసేవాడు ఎవరు? ఆ శిరస్సు దేవుడు. మన ఇష్టం వచ్చి చెప్పేసేది కాదు ఇది. అందుకే మరి కట్టిన మీద తీర్పు అంటున్నాడు దేవుడు. దేవుడు బిడ్డలారా, ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి ఆలోచించండి. మేఘాల మీద వచ్చేస్తున్నాడు ఆయన. కాబట్టి దానికి అవసరమైంది ఫస్ట్ రక్షణ, తర్వాత బాప్తిసము, మూడోది ఏంటంటే ఆయన చిత్తం మనం నెరవేరుస్తున్నామా లేదా అని ప్రతి క్షణం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి చిత్తం నెరవేర్చినోడే దేవుని రాజ్యానికి వెళ్తారు. లేకపోతే దేవా, నీ నామంలో నేను దెయ్యాలనుకోవట్లేదా? 3 మంది దెయ్యాలు అనుకుంటాను. కానీ వాక్యం ద్వారా ఎక్కువ ఆయన స్వస్థత పొందుకున్నారు. దెయ్యాలు పోయి వాక్యం ద్వారానే. ఇన్నాళ్ళు టచ్ చేసిన తర్వాత టచ్ చేయడం, ఆ దెయ్యాలు అలవాటు చేసేదాన్ని. కానీ ఇప్పుడు వాక్యం దేవుడు అలా పెంచుతున్నాడు రోజు రోజుకి. వాక్యం చెప్తుంటేనే స్వస్థతలు, మాట్లాడితేనే ఆ దెయ్యాలు వెళ్ళిపోవడం. ఆ హృదయాన్ని స్వస్థ బుద్ధి గలవారిగా చేస్తున్నాడు. ఆ హృదయాన్ని కఠినమైన హృదయాన్ని మాంసము గుండెగా మార్చేవారిగా వాక్యం వస్తుంటేనే దిద్దుబాటు చేసుకొని, అక్కడికక్కడే దిద్దుబాటు చేసుకొని, ఒక తీర్మానం చేసుకొని, ఒక పశ్చాత్తాపం కన్నీరు కలుగుతుంది. అది స్వస్థ బుద్ధి. అది ఆ చీకట్లు వెళ్ళిపోతుంటే స్వస్థ బుద్ధి వస్తుంది. అలా హీలింగ్ వస్తుంది. అలా కాళ్ళపీకులు, తలపోటు, క్యాన్సర్, ఇటువంటివన్నీ కూడా దేవుడు బాగు చేశాడు. ఆ విధంగా ఎదుటి వారు లోబడినప్పుడు అది శాశ్వతంగా స్వస్థత వస్తుంది. ఈ అభిషేకమైన, చేతులేసి ప్రార్థన చేసే అభిషేకమైన, స్వస్థతలైన ఇవి టెంపరీ, మనిషి ద్వారా కలుగుతాయి. కానీ ఎవరు మట్టుకు వాళ్ళే దిద్దుబాటు చేసుకుని, ఎవరు మట్టుకు వాళ్ళే పశ్చాత్తాపం పడి, ఎవరు మట్టుకు వాళ్ళే తండ్రి చిత్తం నెరవేర్చాలని ఒక తీర్మానం చేసుకుంటారో వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు వాళ్ళతో మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. మరి దేవునికి ఇష్టమైన వారినట 1000 తరాల్లోకి దీవిస్తానని ఉంది. ఆయన వాళ్ళ ఆజ్ఞలు పాటిస్తానని ఉంది వాక్యం. ఆస్తికర్తలుగా చేస్తానని ఉంది వాక్యం. సామెతలు 8:21 ఆయనకి ఇష్టమైన చేస్తారని. ఇష్టమైన చేసినప్పుడు మీరు ఏదడిగితే అది ఇస్తానంటున్నాడు ఆయన. 1 యోహాను 3:27 అస్తమాట మనం చెప్పుకుంటుంటాం. నాయన మీరు మీ అందరు నా మాట్లాడితే మీరు ఏదడిగితే తెస్తానంటాడు. దేనికోసం? మీరు చింతపడద్దు అంటున్నాడు ఆయన. ఎందుకు చెత్త? దేవుని రాజ్యానికి వెళ్ళాలని తండ్రి చెత్త నెరవేర్చకపోతే అక్రమం చేయాలని పొండని అంటాడేమో, ఆ చెత్త పట్టుకోవాలి, ఆ చెత్త పట్టుకోవాలి. ఆమేన్. 4వ పరిశుద్ధతను కాపాడుకోవాలి. కాబట్టి పరిశుద్ధంగా ఉండాలంటే 1 దశలోనికే పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనంలో మీరు పరిశుద్ధులు ఒకటే, అనగా మీరు జాగ్రత్తలకు దూరముగా ఉండే దేవుని చిత్తము. మోహపు చూపు, సెల్ ఫోన్ చూడడం, మనిషి వెళ్తున్నప్పుడు చూడడం, ఒక మోహపు చూపే జాగ్రత్త, వ్యభిచారం కింద లెక్క. వాళ్ళతో వ్యభిచారం చేసేసినట్టు లెక్క వచ్చేస్తుంది. అటువంటి పరిశుద్ధతని కాపాడుకోవాలి రోజు కూడా. అది దేవుని చిత్తం అంట. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభి లాషను కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవడం వలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. తమ ఘటము అంటే ఈ బాడీని ఘటము అంటారు. ఇది దేవుని ఆలయం. ఈ దేహం
దాన్ని కాపాడుకోవాలి అనుక్షణం కూడా. అదే కృపా సింహాసనం దగ్గర దిద్దుబాటు. తను తాను విమర్శించి కొన్ని ఎడల తీర్పు పొందకపోదము అని విమర్శించుకుంటూ వేసేసేది రక్తం తీసుకోవాలి. నెలకొకసారి తీసుకోమని ఎక్కడా వాక్యం లేదు. మొదటి కొరింథీ 11:20 చూడండి, చదువుతున్నాను. మొదటి కొరింథీ రాసిన పత్రిక చాలా సార్లు చెప్పడం అయింది. దేవుడు మళ్ళా మాట్లాడుతున్నారు. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక తీయండి, చక్కగా గుర్తుపెట్టుకోండి. మీరు కూడా పరిశుద్ధులు అవ్వాలని ఆశపడండి. 4వ పాయింట్ ఏంటి? పరిశుద్ధంగా ఉండడం అనుక్షణము చూసుకోవాలి. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అలా తీసుకోవాలి. బల్లరాధన తీసుకున్నప్పుడు అలా తీసుకోవాలి. యేసే శరీరం కోసము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎందుకు తీసుకోమంటున్నారంటే, నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దాన్ని చేయడని చెప్పారు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే అంటే ఆయన్ని అది అలాగా జ్ఞాపకం చేసుకోకపోతే ఈ ఘటాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోలేము. అది యేసే పరిశుద్ధుడు కదా, పరిశుద్ధ రక్తం ద్వారా దేవుడు కొనుక్కున్నాడు కదా. మరి సాధారణ రక్తం మనలో దూరుతుందేమో అని చెక్ చేసుకోవాలి. అదే విమర్శించుకుంటూ ఏదైనా ఏ పొరపాటైనా నోటి ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, నడక ద్వారా కానీ ఆజ్ఞాతిక్రమమే పాపమని ఉంది. ఏదైనా ఆజ్ఞ తప్పిపోయావా, కట్టడలు తగ్గిపోయావా, నిబంధనలు తప్పిపోయావా, దేవుని మాట ఒకటి చెప్తే ఇంకో మాట వింటున్నావా, దేవుని మాటలు నీ కళ్ళ ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా నీతో చెప్తుంటే అవి నోట్ చేసుకోకుండా గర్విష్ఠులాగా ఉన్నావా, నాకు అన్నీ తెలుసని, నేను జ్ఞానిని కదా అని అనుకోద్దు అంటున్నాడు. దేవుణ్ణే అబద్ధికుడిగా చేస్తాడట. అది మొదటి యోహాను 9వ అధ్యాయంలో ఉన్నది. సరి చేసుకోమని. కీర్తన 50:17 దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాటలు వెనక తోసేస్తున్నావు. ఎందుకంటే నాదే తప్పు రాలేదు, నేను ఎప్పుడే చర్చికి వెళ్ళి వచ్చాను, పల్లాలను తీసుకుని వచ్చాను నెలకొకసారి. అది కూడా ఆలోచించండి. దేవుని ప్రియ సంఘమా, రక్తం ఇచ్చి కొన్నాడా? ఆ సంఘంలో ఉన్నావా? సాతాను రక్తం ఇచ్చి కొన్న సంఘంలో ఉన్నావా? ఏ సంఘంలో ఉన్నావు? అనేకమైన బోధలకు తిరుగుతున్నావా? లేకపోతే దేవుడు ఏ మాట చెప్పడా అవే బోధించండి అంటున్నాడు, ఆ బోధలో ఉన్నావా? నేను ఏ సంగతులు చెప్పినా అవే బోధించండి అంటున్నాడు. మొత్తం 28-20లో ఏ బోధలో ఉన్నావు? మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలను వ్యర్థంగా మీరు ఆరాధిస్తున్నారు. వారి పెదవులతో గౌరవపరుస్తుంది కానీ వారి హృదయం మాటలు నాకు దూరంగా ఉందా అంటున్నాడు ఆయన. భర్తగాని భార్య గారు ఒప్పుకుంటారా? నువ్వు పైపైన నన్ను ప్రేమిస్తున్నావు కానీ నీకు ఇంకొకడు ఉన్నారు అని అంటావు. వెంటనే ఆ యాక్టింగ్ చూసి తెలిసిపోద్ది కదా. ఆ యాక్టర్స్ చాలా టిక్ టాక్లు అవన్నీ కూడా అవే ఉంటున్నాయి. ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎవరినో ప్రేమించి దేవుడు ప్రేమిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నావా? నేను ఏదైనా నేను దేవుడు చేసేస్తున్నాలే, నేను చేయలేదు, ఇది అయిపోయింది సరిపోయింది అనుకుంటున్నావా? ప్రేమించిన వాళ్ళ కోసం వాళ్ళ మాట ఎలా వింటారు? ప్రాణం పెడతారు వాళ్ళ కోసం. ఏ టైంకి నేను ఉన్నానంటాడు, ఏ టైంకి నన్ను పిల్లి నేను వస్తాను, నీకేం భయం లేదు అంటారు. నేను నీ పని చేసి పెడతాను అని అంటారు. దేవుడు ప్రేమించినాడు. ఏ ఆజ్ఞలు తప్పిపోతాను, ఆయన మాట తప్పిపోతున్నావేమో, దేవుని బిడ్డ సరి చేసుకోవడానికే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అంటున్నారు. 4 రోజుల్లో సరి చేసుకోగలరు ఇవన్నీ చేసుకోగలరా? 4 రోజులు స్నానం చేయకుండా ఉండు. గజ్జి దరిద్రం ఎలా పడుతుందో పట్లకి ఒంటికి సేమ్ అలాగే నీ హృదయాన్ని పట్టేస్తుంది. జాగ్రత్త. దేవుడు మాట్లాడుతాడు ఇక్కడ. నేను కాదు, నా మాటలు కాదు, దేవుడు మాటలేదు. దేవుడు రక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను నన్ను. నేను నేను ఏడుస్తా, నేను అలా శుద్ధి చేసుకుని నేను చేస్తూ నేను చెప్తున్నా. శాస్త్రులు పరీక్షలు కాదు చెప్తారు కానీ చేయరు. వేసేది సిలువ వేశారు. చెప్పేవాడుకున్నావా, చేసేవాడుకున్నావా? దేవుడు బాహాటంగా సిలువేడు. ఎందుకంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన మళ్ళీ సిలువ వేస్తున్నావా అని అర్థం. నేను ఒకసారి 22,000 సంవత్సరాల క్రితం నన్ను సిలువ వేశారు. అప్పుడు యోధా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు మాట వినక అలా సిలువ వేశారు. ఇప్పుడు నువ్వు కూడా సిలువ వేస్తున్నావా? ఇంతమంది దేవుడు నమ్ముకున్నానని వ్యర్థమైన ఆరాధన చేసి
నన్ను సిలువ వేస్తున్నారా, అందుకే నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని చెయ్యండి అని ఎంత క్లియర్గా ఉందో చూడండి. వ్యర్థమైన ఆరాధన దగ్గర నీకు తెలియదు. ఒకప్పుడు నేను వ్యర్థమైన ఆరాధన చేశాను, అటువంటి బాప్తిసం తీసుకున్నాను, సేమ్ ఇలాంటి పనులను చేశాను. నేను ఏడ్చినప్పుడు దేవుడు నాకు నేర్పించాడు. దేవుడు మీకు కూడా నేర్పిస్తున్నాడు. మీరు కూడా అలా బ్రతికి దేవుని రాజ్యంగా ఆ మేఘాల మీద వస్తున్నాడు ఆయన. ఆ కన్నీటి ప్రాంతం అటువంటి అలాగే సంపూర్ణమైన భక్తి, మాన్యమైన భక్తి నేర్చుకొని అటువంటి వారిని రక్షిస్తామని దేవుడి మాటలు చెబుతున్నారు. నన్ను ఎలా నిలబెట్టాడో నిన్ను కూడా అలాగే నిలబెడతాడు. దాన్ని విశ్వాసం అంటారు. అదే అపోస్తల కార్యం 16:5 ఉన్న మాట ఏంటంటే, కనుక సంఘములో విశ్వాసము స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండేది. సాధారణ సంఘం విస్తరిస్తుంది, కానీ దేవుని సంఘం విస్తరించట్లేదు. లెక్కకు అనుదినము, అందుకే అనుదినము కూడా తీసుకోమంటున్నారు. తీసుకుంటే నీకు ఆ మాటలు ప్రకటిస్తావు కదా, నువ్వు కన్నీరు కలుస్తావు కదా, ఎడతెక్క ప్రార్థన చేయండి, వెలుగు కలిగి ప్రార్థన చేయండి అంటున్నాడు. అలా చేస్తావు కదా. నువ్వు వెలుగు లేదంటే ఎవరున్నారు నీ దగ్గర? సాధారణ ఉన్నాడు. అందుకే నువ్వు వెలుగు రావట్లేదు. 1 గంట లేపినా లేవు, 2 గంటలు లేపినా లేవు, 3 గంటలు లేపినా లేవు. ఇంకా ముడుచుకొని ఇంకా ఇంకొంచెం సేపు పడుకుంటాను, ఇంకొంచెం సేపు పడుకుంటాను అని సామెతల 6వ అధ్యాయంలో ఉంది. వెళ్ళు క్షేమం దగ్గర చూసి నేర్చుకో. అవి ఎండాకాలంలోనే అంత సమకూర్చుకుంటాయి, శీతాకాలం వర్షాకాలం కోసం. అలాగే దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. అంటే దేవుడు వచ్చే లోపల నీ ఇంటిని, కుటుంబాన్ని, ఊరిని, దేశాన్ని, గ్రామాన్ని అన్ని కూడా నువ్వు చక్కబెట్టుకోవాలి. దేశం అంతటి కోసం ఆయన రక్తం కాల్చాడు. నీ కోసం, నా కోసం, అక్కల కోసమే కాదు, అందరి కోసం. అందరిని ఎలా ప్రేమిస్తున్నాడో ఈ యేసు శరీరం రక్తం నువ్వు తీసుకుంటే యోహాను 6:53-58 వచనాలు ఆయన గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు వస్తాయి, ఆ గుణాలు వస్తాయి. రోజు తీసుకుంటే ఆయన గుణాలు నీలో పనిచేస్తుంటాయి. ఆయన రక్తమే పరిశుద్ధ రక్తం. అది నీ రక్తం నా రక్తం లాంటి కాదు. ఆ రక్తం మనలో ప్రవహించాలి. అప్పుడు ఆ సాధారణ రక్తం ఏదైనా ఉంటుంది అది ఎవడైపోతుంది, అది పోతుంది. అది చెడు రక్తం పోయి మంచి రక్తం వస్తుంటది కదా. మనుషులకి బ్లడ్ ఎక్కించి కదా, ఎవరో రక్తం ఎక్కించి ఎవరికైనా బ్లడ్ డొనేట్ ఎందుకు చేస్తారు? బ్లడ్ ఎందుకు ఇస్తారు? మళ్ళీ అలా ఇస్తే మళ్ళీ మంచి రక్తం ఫామ్ అవుతుంది ఆ బాడీలో. మరి ఈ రక్తం జీవితాంతం దేవుని రాజ్యం తీసుకెళ్ళిపోతుంది. యేసే శరీరం రక్తం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన గుర్తు పెట్టుకోవడానికి. అమ్మో నేను అస్తమాటిగా ఆయన సిలువేయకూడదు, అనుక్షణము నా పనుల ద్వారా ఆయన సిలువేయకూడదు, ఆయన గాయపరచకూడదు, ఆయన దుఃఖపడితే ఆయన శత్రువుగా నేను ఉంటే నాకు ఏ పనులు అవ్వదు. ఇప్పుడు ఏ పనులనే జరుగుతాయంటే సాధారణ చేస్తున్నాడు. వ్యర్థమైన ఆరాధన వల్ల నాకు ఆ సాధారణ చేస్తున్నాడు. సాధారణ చేస్తుంది అన్ని పనులు కూడా. ఆడిగా భూతకారాలు అన్నీ తెలుసు. అందుకే కదా అక్రమం చేయడం పొండు అంటున్నాడు, మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. సాధారణ కూడా చేస్తాడు, కానీ దేవుడు రాజ్యం తీసుకెళ్ళాడు. అది మోకరించడు. నువ్వు మోకరించలేకపోతున్నావా? నీలో దెయ్యం ఉన్నట్టు లెక్క. ఆ దెయ్యం రక్తం ఉన్న దగ్గర ఉంటున్నావా? అటువంటి బోధన దగ్గర, వ్యర్థమైన ఆరాధన దగ్గర ఉంటున్నావా? ఆ దెయ్యం రక్తం నీలో ప్రవహిస్తుంది. నువ్వు మోకాలేవు, మెలుగు రాదు, ప్రార్థన చేయదు. కాబట్టి 25వ వచనంలో ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు నా దీనిలో నేను త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి. ఎవరిని? నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడానిక. మనం ఏమన్నా సిలువ మనం ఆయన కోసం ప్రాణం పెట్టామా? ఎలా తీస్తుంది అది? దేవుడి ఆర్డర్ వేశారు. ఏంటంటే, నేను మీకోసం ఎలాగైతే ప్రాణం పెట్టానో మీరు కూడా ఇంకొకరి కోసం ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారని చెప్పాడు. ఎప్పుడు ప్రాణం పెడతామంట? ఇలాగ ఆయన జ్ఞాపకం చేసుకొని తీసుకోవాలి. దేవా, నేను ఏ విషయంలో కూడా నేను బాధపడటంగా సిలువేయను. నేను ఎప్పుడు కూడా నేను అవమానం, నా ద్వారా నీకు అవమానం రాకూడదు. నేను ఏమిడిగా నేను రుజువుపరచుకోవాలయ్యా. నేను ఈ ప్రార్థన చేశాను 21వ సంవత్సరం దగ్గర నుండి 23వ సంవత్సరం దగ్గర నుండి, నాకు 23 సంవత్సరాలు 22 సంవత్సరం దగ్గర నుండి నీ నామానికి నేను అవమానం తేకుండా నేను బ్రతకాలయ్యా. ఒకరు బ్రతకపోతే నన్ను చంపే, నన్ను అలా పెంచు, అటువంటి వాక్యంతో పెంచు. నేను అడిగాను, నేను నష్టపోయాను ఈ నెల రోజులు కూడా ఇలాగ అటువంటి బాప్తీసాలు, అటువంటి బలారాధన వల్ల, వ్యర్థమైన ఆరాధన వల్ల నేను మోసపోయాను. ఆ మోసపోచే ఆత్మల ద్వారా నేను పట్టబడ్డాను. బూది గంతముల వరకు సాక్షిగా ఉంచాడు.
అపోస్తలులు 1:8 పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. యోదయ సమరయ దేశంలో అంతటా మీరు సాక్షులై ఉంటారు. నేను అటువంటి వాక్యం ఎప్పుడు వచ్చినా సరే, దేవా నేను అక్కడ ఉంటాను, అలా చేస్తానని అక్కడ 21-23 సంవత్సరాలు నేను ఎక్కడైతే నేను అటువంటి బోధలో నేను పెరిగాను, అక్కడ నేను ఇలాగే దిద్దుబాటు చేసుకునేదాన్ని. వాక్యం వస్తుంటే దిద్దుబాటు చేసుకోవడం, దేవా నేను అలా ఉన్నానయ్యా, నేను ఇదిగో ఈ వాక్య ప్రకారం నేను ఉంటానయ్యా అని ఇలా తీర్మానం చేసుకునేదాన్ని. ఆ క్షణంలోనే ఇప్పటికీ కూడా మెస్సీ విషయంలో ఈ 3 రోజులు మంచి దైవజనులు వచ్చారు. నేను ఏ వాక్యం చెప్తున్నాను నా ఆత్మీయ బిడ్డలకి, అదే వాక్యం వాళ్ళు కూడా చెప్పారు. ఏ బిడ్డలైతే తిరుగుబాటు చేస్తారో ఆ బిడ్డలను తీసుకొని అక్కడికి దేవుడు తీసుకొచ్చారు. నా కుటుంబాన్ని, నా ఆత్మీయ బిడ్డలు అక్కడ తీసుకొచ్చారు. ఆ వాక్యం విని నేను చెప్తుంది నిజమేని వాళ్ళకి అర్థమైంది. దేవుడు ఒకరితో ఇద్దరితో చెప్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడే ఎక్కడ ప్రపంచంలో 1,00,000 మందిని ఒకే టైంలో పనిచేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎంత ఆ దేవుడు మనం ఆహ్వానించుకోవాలి. తను అడుగు వారికి నిత్యంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడట. ఎంత మందో నిజంగా ఆ వాక్యం ద్వారా బలపరచబడ్డారు. ఏ బోధలో ఉన్నావు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి అని చెప్తున్నాడు ఆయన. ఏ విధంగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు? ఏ విధమైన ప్రార్థన వస్తాయి? శరీరానుసారం ప్రార్థన వస్తుందా? ఆత్మానుసారం ప్రార్థన వస్తుందా? మరి మనుషులందరి కోసం ప్రార్థన చేస్తున్నావా? దేశం కోసం ప్రార్థన చేస్తున్నావా? నువ్వు గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ ఇరుగు పొరుగుల కోసం ప్రార్థన చేస్తున్నావా? ఆ బలమా శక్తి ఎలాగొస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆ ప్రేమ కలుగుతుంది. ఆయన కలిగిస్తాడు ఆ దుఃఖం, ఆ వేదన, ఆ అయ్యో ఇలా దేవుడు రాజ్యం రాదే, నా పక్కనే ఉన్నారే, వాళ్ళకి చెప్పలేకపోతున్నానే, వాళ్ళని ప్రేమించలేకపోతున్నానే, వాళ్ళకేదో ఒకటి పెట్టి వాళ్ళని ఇష్టంగా వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ ప్రేమించి, అయ్యో వాడికి తెలియదే, నాకు తెలియదు దేవా, నాకు ఇచ్చినదండి ఆడకే బాబా, నన్ను తీసుకెళ్తున్నా దేవా, వాళ్ళని కూడా దేవుడు రాజ్యం దేవా అని శిష్యులుగా తయారు చేయాలి. అది మనకిచ్చిన జాబ్, దేవుడు ఇచ్చిన హోంవర్క్. అది శిష్యులుగా అనేక మందిని తయారు చేయమంటున్నారు. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట? ఓదారుస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, ఓదారుస్తాడు. పర్లేదు నేను ఉన్నానులే, మా కన్నీరు పెడితే ఆయన ఓదారుస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఆ బలాన్ని శక్తిని మోకరించడానికి, నిలబడడానికి, వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి, ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బలపరచబడి పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఆయన మీకు పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇస్తున్నాను, నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మరల వస్తానని యేసయ్య మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. మనం కూడా ఆ స్థానాన్ని సంపాదించుకోవాలని మన కోసం విజ్ఞాపన చేస్తాడు. ఆయన పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేస్తాడు, అందరి కోసం కాదు, పరిశుద్ధుల కోసం. పరిశుద్ధులు ఉంటే అక్కడ యేసయ్య ప్రార్థన చేస్తాడు, ఇక్కడ పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలని స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. మనం ఇక్కడ చేసే నీతి కార్యాలన్నీ కూడా అక్కడ బంగారు పిల్లులు రత్నాలతో ఉన్నవి, రత్నాలు వైడ్యురాలు పొదిగిని వెళ్ళిస్తాడు. అక్కడ ధనాన్ని భూలోకంలో ధనం సమకూర్చుకోవద్దు, పరలోకంలో ధనం సమకూర్చుకోమని నెహమ్యా నాయకుడికి 25 సంవత్సరాలు ముందు చెప్తే ఇప్పుడు వరకు భూలోక సమన్వయం ఎదుగుతున్నాడు. ఆయన దేవుల్లోనే ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఈ మాటలు వస్తున్నాయి. చూడండి సాధారణ ఎంత ఫాస్ట్ గా పనిచేస్తున్నాడు. హెబ్రీయులు 1:14 వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారణ చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారాడుతున్నారు. వీళ్ళు ఆత్మ ద్వారా పంపబడ్డారట. వీరందరూ రక్షణ స్వాస్థ్యము, రక్షణ స్వాస్థ్యం అంటే రక్షణ పొందుకోవడం అది ఆస్తి. ఎంత ఆస్తున్నా వేస్టే, ఎన్ని కార్లున్నా ఎన్ని బిల్డింగ్లున్నా వేస్టే. రక్షణ అనే స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం మనం చేయాలి. పరిచారం ఏంటి? కన్నీటి ప్రార్థన, మోకరించి కన్నీటి ప్రార్థన. కన్నీటితో విత్తువాడట విస్తారమైన పంట కోస్తాడట. ఏది విత్తుతావో ఆ పంట కోస్తాం అంటున్నాడు. కన్నీటితో విత్తువాడు అనేక తరాలు కోసుకొని వెళ్తాడు. అంత దీవెనల ఆశీర్వాదాలు 1000 తరాల వరకు దీవెన వచ్చేస్తాడు.
నీ పిల్లలు హాస్టల్లో ఉన్నారా, నీ భర్త తాగుబోతా, నీకు ఏది కావాలి? 1000 తరాల దీవెన అవి తన్నుకుంటూ వస్తాయి. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, మీ పర్లతను తెలుసు, మీకు ఏది కావాలంటున్నాడు. దేని కోసం నేను చింతపడద్దు, కృతజ్ఞతాపూర్వకంగా నీవు విన్నపాలు దేవునికి తెలియజేయి అంటున్నాడు ఆయన. 5వదిగా మేఘం అంట ఎక్కాలంటే నమ్మకంగా ఆ విధంగా ఉండాలి. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కుమ్మరిస్తాడట. నమ్మకంగా నేను ఉన్నానా లేదా, దేవా నేను నమ్మకంగా నేను ఇచ్చిన పని నేను చేస్తున్నా లేదు, ఏదో టెంపరీగా ఏదో పైన చేసుకొని వెళ్ళిపోతున్నాను. నమ్మకంగా చెయ్యాలి, దేవుడి భయం కదా. అలాగా సేవ కూడా, ఉద్యోగం కూడా, వ్యాపారం కూడా నమ్మకంగా ఉంటే దేవుడు అభివృద్ధి చేస్తాడు. మరి మనమే నమ్మడం కాదు, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి ఉంది వాక్యం. వాళ్ళకి మనకి తేడా ఏముంది? దెయ్యాలు కూడా దేవుడిని నమ్మకంగా నమ్ముతున్నాయి, దెయ్యాలు కూడా వణుకుతున్నాయని వాక్యం ఉంది. కాబట్టి ప్రకటన 3:21 నేను జయిస్తున్నాను కాబట్టి మీరు కూడా జయించండి అని అలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఆయన ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడు యేసయ్య. మరి రాత్రంతా మరి ఆ అరణ్యంలో ప్రార్థన చేయడం, తండ్రితో మాట్లాడుకోవడం, ఉదయమే సమాజ మందిరానికి వచ్చి బోధ చేయడం, స్వస్థత కార్యాలు చేశాడు. కాబట్టి ఎఫెసీ 4:15 ఆయన కలిగిన సంపూర్ణత గలవాల మగు వరకు మనం అన్ని విషయంలో ఎదగాలని, క్రీస్తుని పోలి నడవాలని మరి దేవుడు చెప్పారు. అలాగా పౌలు గారు నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని చెప్తున్నారు. యేసయ్య కూడా మరి యోహాను 14:14 నన్ను ఆయన పోలి నడిచినప్పుడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మరి ఆయన నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారంటున్నారు. అది మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి మరి ఇష్టంగా జీవించాలని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. యోహాను 14:14 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడు చేయడు, వాటికంటే మరి గొప్పవి అతడు చేయని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు దైవజన్మ. యోహాను 14:12 దేవుని బిడ్డగా ఉన్నావా? వ్యర్థమైన ఆరాధన చేస్తున్నావా? దేవుల్లో ఆనందిస్తున్నావా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా మరి మనలో చెబుతున్నా ఆనందించు అని ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు చెప్పినట్లుగా దేవుడు మరి గ్లోరీ గాస్పెల్ చర్చ్కి దేవుడు మరి ఆ విధంగా దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల దేవా, అభిషక్తుడా, మీ మహిమ గల నామములో, మీ శక్తి గల నామములో మాతో మీరు సూటిగా మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించడానికి మా మధ్య ఉన్నాం దేవా. మేము నీకు లోబడుతున్నామయ్యా. నీ చిత్తానుసారంగా మేము నడిచి నీ బిడ్డల విషయంలో మేము బాధ్యత వహించి, సంఘం విషయంలో నువ్వు శిరసగా ఉన్నావు ప్రభు, మేము అవయవాలుగా ఉన్నామయ్యా. మేము ఆ బాధ్యత కలిగి ఉంటామయ్యా. దుష్టుడు తరుగుతున్నప్పుడు ప్రభా నాయన, అయా మీరు నాయన మమ్మల్ని నాయన అయ్యా మమ్మల్ని నిలబెట్టారు, నడిపించారు. ఆ దుష్టాలోచనలు నడవకుండా, మరి పాపల మార్గంలో నిలవకుండా, మరి నాయన అపహాసంలో కూర్చుని చోట కూర్చుండకుండా యెహోవా ధర్మశాస్త్రం మీద ఆనందించబడతాము. ఆనందం మాలో ఉంచి ప్రభు నీటి కాలంలో నాటబడితే ఆకుపడగా తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ప్రభు జీవవృక్ష ఫలాలు మేము తినే భాగ్యాన్ని మాకు ఇవ్వడానికి మాతో మీరు మాట్లాడి నడిపించడానికి కొరతలేని ఆత్మతో మమ్మల్ని నింపి పంపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆటకపోవాల్సిన ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో లైవ్ అయిపోవాలిగా వేస్తున్నాము. ఈ మహిమగల నామములో లైవ్ అయిపోవాలిగా వేస్తున్నాము. అయా తండ్రి చిత్తాన్ని మేము నెరవేర్చడానికి మీరు నాయన మాకు సహకారిగా మీరు నమ్ముతున్నారు. మాకు 16:20 ప్రకారము మీరు కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు బిడ్డల పట్ల మీరు జరిగిస్తున్నందుకు, సంఘం పట్ల మీరు జరిగిస్తున్నందుకు అపోస్తలుల 16:5 ప్రకారం నాయన లెక్కకు అనుదినము విస్తరించేలాగా ప్రభువు నాయన మరి యూట్యూబ్ ఛానల్లో, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెనకు మన యొక్క కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సదాకాలము తోడైంది నడిపించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వందనాలు. గాడ్ బ్లెస్ యు.